अंतराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। భగవద్బంధువులందరికీ, ఆత్మస్వరూపులందరికీ, సత్యాన్వేషులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరో వారం భగవద్గీత పారాయణంలోకి పూర్తి చేసుకుని వివరణలోకి ప్రవేశించాం. ఇందులో చాలామంది పారాయణ చేస్తున్నారని నాకు తెలుసు. పారాయణం ఎంత ముఖ్యమైనదో వివరణ అంత ముఖ్యమైనది, వివరణ ఎంత ముఖ్యమైనదో ఆచరణ అంత ముఖ్యమైనది. భగవద్గీత ఉపోద్ఘాతాన్ని గత వారం చాలా చక్కగా తెలుసుకున్నాము. ప్రశ్నోత్తరాల ద్వారా మీ అందరి అవగాహనను కూడా చాలా చక్కగా తెలుసుకున్నాము. మీ అందరి అవగాహన వీడియోల ద్వారా మరింత చక్కగా తెలిసింది. భగవద్గీత ఎంతో చక్కగా అర్థమైంది. మరోసారి క్లుప్తంగా పునశ్చరణ చేసుకుందాం. మనది హిందూ ధర్మం. ఇది మతం కాదు, ఒక వ్యక్తి ప్రారంభించలేదు. మనకు వేదాలు ప్రామాణికము. వేదాలు ఎవరూ రాయలేదు, వాటిని అపౌరుషేయాలు అంటారు. ఆ వేదాలలో ఉన్నటువంటి సంపదను సామాన్యులకు అందించడానికి పురాణాల రూపంలో వేదవ్యాసుడు మనకు అందించాలని తెలుసుకుందాం. ఈ వేదవ్యాసుడే పురాణాలు రాసిన తర్వాత ఒక వేదానికి సంబంధించినటువంటి, వేదానికి సమానమైనటువంటి ఒక గ్రంథాన్ని రాయాలని సంకల్పించారు. అదే మహాభారతం. ఆ మహాభారతమే మనం ఇప్పుడు చదువుకుంటున్న భగవద్గీతకు మూలం. మహాభారతము గొప్ప కావ్యం. మహాభారతంలోంచి ఎన్నో గొప్ప కథలు మనకు బయటకు వచ్చాయి. శకుంతల దుష్యంతుల చరిత్ర, యయాతి చరిత్ర, నలదమయంతుల చరిత్ర, యక్ష ప్రశ్నలు, నహుష ప్రశ్నలు, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, శ్రీమద్ భగవద్గీత, సనత్ సుజాతీయము, విదుర నీతులు, శాంతి అనుశాసనిక గ్రంథాలు, ఇలాగ ఎన్నో 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 ఉన్నతమైనటువంటి గ్రంథాలు మనకు మహాభారతం ద్వారా అందాయి. ఈ మహాభారతంలోని మధ్య భాగంలో భీష్మ పర్వం, అందులో ఉన్నటువంటి 25 నుంచి 42 వరకు ఉన్న 18 అధ్యాయాలు మన భగవద్గీత. భగవద్గీత ప్రారంభం ధృతరాష్ట్రుడితో ప్రారంభమైంది. చాలామంది అనుమానపడ్డారు, ధృతరాష్ట్రుడు మానసికంగా అంధుడు, శారీరకంగానూ అంధుడు, మరి అటువంటప్పుడు ఇది ఉన్నతమైన గ్రంథం ఎలా అవుతుంది అని. నిజమే, కానీ ఒక రాజ్యాన్ని ధరించాలి. ధృతరాష్ట్రుడు అంటే రాజ్యాన్ని ధరించిన వాడు ధృతరాష్ట్రుడు. ఒక రాజ్యాన్ని ధరించాలంటే విష్ణుమూర్తి యొక్క లక్షణాలు ఉండాలి, భగవంతుడి యొక్క లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు లేదే రాజ్యాన్ని సాధించడం కష్టము, రాజ్యాన్ని పాలించడం కష్టము. శ్రీకృష్ణుడు అదే చెప్తాడు, నరులలో నేను రాజుని అని చెప్పేసి విభూతి యోగంలో చెప్తాడు. కాబట్టి ధృతరాష్ట్రుడిలో మనకు తెలిసిన లక్షణాలే కాకుండా కొన్ని ఉన్నత లక్షణాలు కూడా ఉండవచ్చు. అందుకే అతను ధృతరాష్ట్రుడు, రాష్ట్రాన్ని ధరించిన వాడు. ఇక మరొక విషయం, ధృతరాష్ట్రుడితో భగవద్గీత ప్రారంభమవడానికి ఇదేమన్నా కొత్త పుస్తకమా? కాదు కదా. మహాభారతంలోని ఒక పార్ట్, ఒక చిన్న భాగం. కాబట్టి దీనికి మొదటి శ్లోకము ఎవరు ప్రారంభించినా కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారు కొంతమంది. కొంతమంది అంటారు ధృతరాష్ట్రుడు ప్రారంభించినా సరే ధర్మక్షేత్రే అని ధర్మంతో ప్రారంభించాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి చెబుతూ మామక పాండవశ్చయ కిమకుర్వత సంజయ, జయతోని ఆ మొదటి శ్లోకాన్ని ఎండి చేశాడు. ధర్మము జయము అనేది మొదటి శ్లోకంలోనే వచ్చింది కాబట్టి ధర్మబద్ధమైనటువంటి జీవితమే మన జయానికి కారణము అన్న విషయం కూడా ఈ మొదటి శ్లోకంలోనే తెలుస్తోంది. కాబట్టి ధృతరాష్ట్రుడు ప్రారంభించినప్పటికీ కూడా మనం బాధపడవలసింది, భయపడవలసింది, ఆలోచించవలసినది లేదు. ఇది ఉన్నతమైనటువంటి గ్రంథము.
హిందూ ధర్మంలో ఎన్నో గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా, అంటే వేదాలు, పురాణాలు, రామాయణ మహాభారతం లాంటి కావ్యాలు, ఇవి కాకుండా క్విజ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, కాస్త జాగ్రత్తగా వినండి. వేదాలలో ఉన్న జ్ఞానము రెండు రకాలుగా విడిపోయింది. ఒకటి కర్మకాండలు, అంటే మనం చేసేటటువంటి కార్యక్రమాలు, అన్నప్రాసన, తర్వాత వివాహము, తర్వాత చనిపోయినప్పుడు చేసే అంత్యేష్టి వరకు మనం చేసుకుంటున్నటువంటి ప్రతి కార్యము ఈ కర్మకాండలు అన్నమాట. ఈ కర్మకాండలన్నీ కూడా వేదాలలోంచే వచ్చినవి. వాటిని స్మృతులు అంటారు. మనకు తెలిసినవి ఏంటి? మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, గౌతమ స్మృతి, రఘునందన స్మృతి, పరాశర స్మృతి. ఇవన్నీ కూడా మనకు ఆచార వ్యవహారాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తాయి. ఈ వేదాలలో ఇంకొక భాగము జ్ఞానము. ఆ జ్ఞానము మనకేం చెబుతుందంటే ఆత్మతత్వము, మనము ఎవరమై, మనకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటి, ఈ సృష్టి రహస్యాలు ఏంటి, సృష్టి ఎలా ఏర్పడింది, మనము ఏ విధమైనటువంటి జీవనాన్ని కొనసాగించాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనకు జ్ఞానకాండలో తెలుస్తాయి. వాటిని దర్శనాలు అని చెప్పేసి అంటారు. ఇవి 6 రకాల దర్శనాలు ఉన్నాయి. వీటిని షడ్దర్శనాలు అంటారు అన్నమాట. ఈ దర్శనాలలో మనకు తెలిసినటువంటి పాపులర్ పతంజలి యోగ శాస్త్రం ఒకటి. మనము మొన్న బగ్గులో ఫస్ట్ది బి బ్రహ్మసూత్రాలు అనుకున్నాం కదా, అది దాన్ని ఉత్తర మీమాంస అంటారు, వేదవ్యాసుడు అందించినది. గౌతముడి న్యాయం, కనాదుడి వైశేషికం, కపిలుని సాంఖ్యం, జైవి పూర్వమీమాంస. ఈ 6 గ్రంథాలని దర్శనాలు, అంటే మన వేదాలలో ఉన్న జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. ఇవి కాక ఇంకా లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఆగమాలని, నిగమాలని, పాంచరాత్ర సంహితలని, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా హిందూ ధర్మంలో భగవద్గీత ఎందుకు అత్యున్నతమైన గ్రంథంగా ఉంది అంటే, వేదాలలో చివరి భాగము వేద అంతము. ప్రతి వేదానికి చివరి భాగం ఏదైతే ఉందో అది వేద అంతమని, అందులో మనకు కావలసిన జ్ఞానం అంతా ఉందని, ఆ వేదాంతాన్నే ఉపనిషత్తు అంటారని, ఆ ఉపనిషత్తుల సారం ఏదైతే ఉందో ఆ ఉపనిషత్తుల సారం మనకు భగవద్గీత రూపంలో అందిందని తెలుసుకున్నాం. ఆ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత ఏదైతే ఉందో అది చాలా సులభంగా కేవలం 700 శ్లోకాలలో మాత్రం మనకు అందించడం జరిగింది. కాబట్టి ఇందులో ఎంతో జ్ఞానం మనకు ఉందన్నమాట. ఇది మతానికి సంబంధించినటువంటి గ్రంథం కాకపోయినప్పటికీ కూడా కొన్ని విషయాలు, ముఖ్యంగా మొదటి అధ్యాయంలో, తర్వాత 10వ అధ్యాయంలో కొన్ని పాత్రల వివరాలు వేరే మతంలో ఉన్న వాళ్ళకి అర్థం కావు. మొదటి అధ్యాయం అందుకోసమే చాలా వరకు నిర్లక్ష్యం చేయబడింది. మొదటి అధ్యాయంలో చాలా వివరాలు ఇవ్వరు. నకాంక్షే విజయం కృష్ణ అనే ఒక శ్లోకాన్ని చెప్పేసేసి అర్జునుడు బాణాలు పడవేశాడు అని చెప్పేసి చెప్పడం మనకు మాత్రం జరుగుతుంది. కానీ 1వ అధ్యాయంలో ఎన్నో కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. మొదటి అధ్యాయంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని గత వారం తెలుసుకున్నాము. దానికి ఒక ఆయన వెంటనే వెళ్ళిపోయాడు, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అన్నాడు కదా అని చెప్పేసి. కాబట్టి ప్రతి చోట ధర్మం చేస్తే చాలు, ఇదే భగవద్గీత యొక్క పరమార్థం అని చెప్పేసి తెలుసుకున్నారు. కాబట్టి భగవద్గీత ధర్మబద్ధమైనటువంటి పుస్తకం. ఇందులో మనకు 3 విషయాలని భగవద్గీత మనకు నేర్పిస్తుంది. శోకం లేకుండా ఉండడము, అధైర్యపడకుండా ఉండడము, ధర్మబద్ధమైన జీవితం. మరోసారి చెప్తున్నాను, క్విజ్ క్వశ్చన్ కూడా రావచ్చు. ధర్మబద్ధమైన జీవితము, శోకం లేకుండా ఉండడము, అధైర్యపడకుండా ఉండడం, ఈ 3 గొప్ప లక్షణాలు. ఇంతకంటే మనకు కావాల్సింది ఏంటి? మన జీవన యానం లోపల, మనం హిందూ ధర్మం లోపల ధర్మము, అర్థము, కామము అనే జీవన విధానము, జీవిత లక్ష్యమైనటువంటి మోక్ష సాధన, ఇవి మనకు ఎంతో ముఖ్యం అన్న విషయాన్ని తెలుసుకున్నాము. మన జీవన విధానానికి కావలసినవన్నీ ఉన్నాయా? భగవద్గీతలో ఉన్నాయి. ఎలా బతకాలో చెప్తుంది. ఏ ఆహారం తినాలి, ఏ రకమైన గుణాలను పాటించాలి, యజ్ఞం ఎలా చేయాలి, తపస్సు ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, ప్రతి విషయాన్ని మనకు బోధిస్తుంది. చివరికి మనకు కావాల్సినటువంటి మోక్ష సాధన ఎలా చేయాలి అంటే, బతికుండగా చనిపోయిన తర్వాత ఏమి సాధించాలి, ఎలా ఉండాలి అన్న విషయాన్ని కూడా భగవద్గీత మనకు తెలియజేస్తుంది. ఈ అధ్యాయంలో కొన్ని గొప్ప విషయాలు ఏంటంటే, మహాభారతం 18 అధ్యాయాలు. మహాభారత యుద్ధం 18 రోజులు జరిగింది. మహాభారతంలో పాండవుల సేన 7 అక్షౌహిణులు, కౌరవుల సేన 11 అక్షౌహిణులు. కౌరవుల సంఖ్య ఎక్కువ ఉంది, మొత్తం కలిపితే 18 అక్షౌహిణులు. గుర్రాల సంఖ్య కూడా 18 అన్ని కలుపుకుంటే. అశ్వాల సంఖ్య, గజాల సంఖ్య, కాల్బలం సంఖ్య, ఈ విధంగా ప్రతిదీ కూడా 18 18 18 వస్తుంది అన్నమాట. ఒక అక్షౌహిణి అంటే 1,09,350.
అది కూడా కలుపుకుంటే 9 సంఖ్య వస్తుంది. కాబట్టి ఈ 18 సంఖ్య 9 సంఖ్య అనేది చాలా ముఖ్యమైనది. గీతకు 18 పేర్లు ఉన్నాయి. గీత, సీత, సరస్వతి, గంగా, గాయత్రి, ముక్తిగేహిని, తత్వార్థ మంజరి, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అవి 18 పేర్లు అనమాట గీతకు. కాబట్టి 18 సంఖ్య గీత లోపల అత్యంత ప్రాముఖ్యత కలిగించింది. అది కాక భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలే ఉన్నాయి. ఈ అధ్యాయంలో మొదటి 6 భాగాలు కర్మ, తర్వాత 6 భాగాలు భక్తిని, తర్వాత 6 భాగాలు జ్ఞానాన్ని తెలియజేస్తాయని గత వారం తెలుసుకున్నాం. ఈ వారం చూసినట్టయితే సంజయుడు భగవద్గీతను ప్రారంభించాడు ధృతరాష్ట్రుడి ప్రశ్నకు జవాబుగా. సంజయ అంటే సమ్యక్ జయ. సమ్యక్ అంటే చక్కగా, సంతృప్తి, సమ్యక్ తృప్తి. సమ్యక్ అంటే మంచి అని అర్థం అనమాట. జయ దేన్ని జయించాలి? ఇంద్రియాలను జయించాలి. సంజయుడే మళ్ళీ భగవద్గీతని ముగిస్తాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థోధనుద్దర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానితి మతిర్భవ అనుకుంటాడు. అంటే ఆ శ్లోకంలో జయం తప్పనిసరిగా ధర్మం వైపు ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేశాడు. ధర్మంతో మొదలై ధర్మంతో ముగించినారు. సంజయుడితో ప్రారంభమై భగవద్గీత సారమంతా సంజయుడితో పూర్తయింది. సంజయుడు అంటే మన ఇంద్రియాలను చక్కగా జయించుకోవాలి అన్న విషయం. గత వారం తెలుసుకున్నాము. గీత అంటే 2 చుక్కలను కలిపేది. అది సరళ రేఖ అవ్వచ్చు, వంకర టిక్కల రేఖలు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. కానీ సరళ రేఖ ఏదైతే రుజు మార్గంలో ధర్మ మార్గంలో వెళ్తుందో అది త్వరగా గీతను సృష్టిస్తుంది. కాబట్టి ధర్మ మార్గంలో వెళ్ళమని తెలియజేస్తుంది. ఇదే గీత అంటే గీ అంటే గానం, తా అంటే తరించడం. గానం ద్వారా తరించాలి. శ్రీకృష్ణుడు మురళీ గానం ద్వారా గోపికలని, గీతా గానం ద్వారా మనని తరింపజేయడానికి భగవద్గీత మనకు అందించాడు. శ్రీకృష్ణుడు 4 సార్లు గీత ఇచ్చాడని గత వారం తెలుసుకున్నాం. అవి భ్రమర గీతలు, గోపికల గురించి, వారికి భక్తి మార్గాన్ని తెలియజేశారు. సుగుణం, నిర్గుణం రూపాలు భగవంతుడికి తెలియజేశారు. తర్వాత భగవంతుడు మనకు శ్రీమద్ భగవద్గీతని అర్జునుడికి బోధించడం ద్వారా కర్మ, భక్తి, జ్ఞానయోగాన్ని అందించాడు. తర్వాత మనకు తెలిసినటువంటి అనుగీత లేదా ఉత్తర గీత. యుద్ధం జరిగిపోయిన తర్వాత అర్జునుడు మళ్ళీ అడుగుతాడు, శ్రీకృష్ణ మరోసారి నాకు బోధించు, అప్పుడు యుద్ధం సమయంలో నేను సరిగ్గా వినలేకపోయాను అంటే అప్పుడు శ్రీకృష్ణుడు మరోసారి ఉత్తర గీతను అర్జునుడికి వినిపిస్తాడు అనమాట. ఈసారి జ్ఞానయోగాన్ని అర్జునుడికి తెలియజేస్తాడు. చివరగా శ్రీకృష్ణుడు అవతార సమాప్తి సమయం లోపల ఉద్ధవుడు, శ్రీకృష్ణుడి మిత్రుడు, అతడి భక్తుడు, అతడి సఖుడు అయినటువంటి వ్యక్తి, మాలాంటి సామాన్యుల కోసం ఏదీ లేదా, శ్రీకృష్ణ మాకు కూడా భగవద్గీత బోధించు కదా అని చెప్పేసరికి అప్పుడు ఏమైందంటే శ్రీకృష్ణుడు ఆయనకి ఉద్ధవుడికి ఉద్ధవగీత బోధించాడు. ఈ విధంగా ఈ 4 గీతలని కలిపి గీతా చతుష్పదం అంటారు. గీత అనేది అనుష్ఠాన వేదాంతం, ఆచరణ వేదాంతం. అంటే ఖచ్చితంగా ఆచరించగలిగేది. అనుష్ఠాన వేదాంతం, ఆచరణ వేదాంతం. చక్కగా ఆచరించగలుగుతాము మనము. అంత గొప్పదైనటువంటిది ఈ భగవద్గీత. ఈ భగవద్గీతలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. సరే, ముందు అసలు ఏం జరిగిందో మొదటి అధ్యాయంలో తెలుసుకుందాం. 2 వైపులా సేనలు ఉన్నాయి. ముందుగా ధృతరాష్ట్రుడు ఏం జరిగింది అని అనడము, అప్పుడు సంజయుడు సరే నేను చెప్తాను అని చెప్పేసి సంజయుడు యుద్ధంలో ఏం జరిగిందో వివరణ ఇస్తున్నాడు. సంజయుడు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాడు అనమాట. సంజయుడు కేవలం యుద్ధం చూడడమే కాకుండా వాళ్ళందరి మనసులలో ఏముందో గ్రహించే శక్తి కూడా ఉంటుంది. ఆయనకు ఆ శక్తిని వేదవ్యాసుడు ఇచ్చాడనమాట. ఆ వేదవ్యాసుడు ఇచ్చినటువంటి దివ్య నేత్రాల ద్వారా, దివ్య దృష్టి ద్వారా సంజయుడు ప్రతి చోటకి పయనించి యుద్ధంలో ఏం జరుగుతుంది, యుద్ధంలో ఉన్నటువంటి పాత్రలు మనసులో ఏమనుకుంటున్నారు, అన్ని విషయాలను ఇక్కడ ధృతరాష్ట్రుడికి తెలియజేస్తున్నాడు. ఎన్నో గొప్ప విషయాలని ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. సంజయుడు ప్రతి చోట చూశాడు. ఆఖరికి విశ్వరూప సందర్శనం కూడా చూసే అవకాశం వచ్చింది సంజయుడికి. ఈ సంజయుడు ఎవరు? ధృతరాష్ట్రుడి యొక్క ఆంతరంగిక అధికారి. ఇతడు ధృతరాష్ట్రుడికి కావలసిన ప్రతి పని చేసేవాడు. స్వామి భక్తపరాయణ అనమాట. ఈయన చాలా గొప్పవాడు. ఈయన రథం కూడా అవసరం వస్తే నడిపించేవాడు ధృతరాష్ట్రుడి కోసము. ఈయననే సంజయ రాయభారం కూడా చేశాడు. మహాజ్ఞాని కూడా. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత చివరి వరకు కూడా కనిపించేది మనకి ఈయన సంజయుడు. కాబట్టి చాలా గొప్ప పాత్ర సంజయ పాత్ర. సమ్యక్ జయము, చక్కగా ఇంద్రియాలను జయించినటువంటి పాత్ర. ఇక తర్వాత వచ్చినట్లయితే యుద్ధంలో 2 వైపులా సైన్యం ఉన్నప్పుడు మరి ఈయన దుర్యోధనుడు
వాళ్ళ గురువైనటువంటి ద్రోణాచార్యుడితో చెప్తున్నాడు అనమాట. మీ ఎదురుగా ఉన్నది ఎవరో తెలుసా? పాండవుల సర్వ సైన్యాధిపతి. అతని పేరు దుష్టజుమ్నుడు. అతడు ద్రౌపది యొక్క అన్నగారు అనమాట. అతడు సర్వ సైన్యాధిపతి. అతను శిష్యరికాన్ని తీసుకున్నది ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు అని వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు చక్కటి స్నేహితులు అన్నమాట. ద్రుపదుడు రాజు, ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు. ద్రుపదుడు అంటాడు, నా రాజ్యం అయిపోయిన తర్వాత మా ఇంటికి రా, మా రాజ్యానికి రా, నీకు కావాల్సినవి ఇస్తాను అని చెప్పి. ద్రోణాచార్యుడికి నిజంగా అవసరం వచ్చినప్పుడు ఒకసారి వెళ్తాడు ద్రుపదుడి దగ్గరికి, 2 ఆవులు అడుగుదామని చెప్పి. వెళ్తే అప్పుడు ద్రుపదుడు అప్పటికే రాజ్య అహంకారంలో ఉండి ఇతన్ని గుర్తించినట్టుగా యాక్ట్ చేసి అతన్ని అవమానపరుస్తాడు అనమాట. అప్పుడు అతడు వెనక్కి వచ్చి చివరికి ఈ హస్తినాపురం లోపల వాళ్ళ బావగారు ఉంటారనమాట, కృపాచార్యులు. అక్కడికి వచ్చి ఈ హస్తినాపురంలో పాండవులకు, కౌరవులకు అందరికీ గురువుగా ఉంటాడనమాట. ఆయన గురు దక్షిణగా ఏమడిగాడంటే, నాకు ద్రుపదుడిని బంధించి తీసుకురావాలి అని చెప్పి అడిగాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి పాండవులు వెళ్ళి ద్రుపదుడిని బంధించి తీసుకొస్తారు. బంధించిన తర్వాత అప్పటితోటి ద్రోణుడి వైపు ద్రుపదుడి పైన కోపం పోయింది. కానీ ద్రుపదుడికి మాత్రం ద్రోణుడి పైన కోపం కొనసాగింది. ఆయన ఏంటంటే అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కావాలి, ద్రోణుడిని చంపేటటువంటి కొడుకు కావాలి అని ఆయన తపస్సు చేసి ద్రోణుడిని చంపే కొడుకుగా దుష్టజుమ్నుడిని సాధించాడు. అర్జునుడిని పెళ్లి చేసుకోవడానికి ద్రౌపది. ఇప్పుడు ఆ దుష్టజుమ్నుడు కూడా మళ్ళీ విద్యాభ్యాసం చేసింది ఎవరు? శత్రువు దగ్గరే చేశాడు, ద్రోణుడి దగ్గరే. మళ్ళీ తన శత్రువు దగ్గరికే పంపించాడు తన కొడుకుని ద్రుపదుడు. ఎందుకంటే ద్రోణుడు కంటే గొప్ప గురువు లేడు కాబట్టి. ఇప్పుడు అదే దుష్టజుమ్నుడు పాండవ సైన్యంలో ఉన్నాడు, ద్రోణాచార్యుడు కౌరవ సైన్యంలో ఉన్నాడు. ఎదురెదురుగా నిలబడి బాణాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. అంటే పరిస్థితులు ఎలా మారిపోతాయో ఒకసారి అర్థం చేసుకోండి. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న విషయం తెలుస్తుంది ఇక్కడ. దుష్టజుమ్నుడు పాండవుల సేనకు సర్వసైన్యాధిపతి, కౌరవుల సేనకు సర్వసైన్యాధిపతి భీష్మాచార్యుడు. అయితే ఇప్పుడు ఈయన ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి దుర్యోధనుడు రెచ్చగొడుతుంటాడు. చూడండి, మీ శత్రువు కొడుకు ఆ అవతల పార్టీ వాళ్ళకి సర్వసైన్యాధిపతి, ఎంత బాగా సైన్యాన్ని పెట్టాడో తెలుసా అని చెప్పేసి అంటాడు. అంటే ఊరికే రెచ్చగొట్టడానికి అని అంటాడు. వాళ్ళ సైన్యం చాలా తక్కువ, 7 అక్షౌహిణులే. మనది అపర్యాప్తం, మనది చాలా పెద్ద సైన్యం. మనది 11 అక్షౌహిణులు, వాళ్ళది కేవలం 7 అక్షౌహిణులు మాత్రమే. మన సైన్యాన్ని రక్షిస్తున్నది భీష్ముడు, వాళ్ళ సైన్యాన్ని రక్షిస్తున్నది భీముడు అంటాడు. అదేంటి కొత్తగా? సర్వసైన్యాధిపతి దుష్టజుమ్నుడు అయినప్పుడు పాండవుల సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నాడు అని ఎందుకు అన్నాడు దుర్యోధనుడు? పాండవుల సైన్యానికి అధిపతి ఏమో దుష్టజుమ్నుడు. ఆ పాండవ సైన్యానికి అందరికంటే గొప్పవాడెవరు అంటే పాండవుల దాంట్లో శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడు పేరు చెప్పలేదు, సర్వసైన్యాధిపతి అయినటువంటి దుష్టజుమ్నుడి పేరు కూడా చెప్పకుండా పాండవుల సైన్యాన్ని భీముడు రక్షిస్తున్నాడు అని ఎందుకు చెప్పాడు దుర్యోధనుడు? ఎందుకంటే భీముడు ఒకసారి ప్రతిజ్ఞ చేస్తాడు అన్నమాట, కౌరవులందరినీ నేనే చంపుతాను, ఈ 100 మందిని చంపేది నేనే అని చెప్పేసి ఆయన చెప్పాడు అన్నమాట. అనుకున్నట్టుగానే ఆ 100 మందిని కూడా ఈయనే చంపుతాడు, భీముడే చంపుతాడు అన్నమాట. దుర్యోధనుడి భయం నిజమైంది. భీష్ముడిని భీముడిని అసలు కంపేర్ చేయడం ఎక్కడన్నా అర్థం ఉందా? కానీ అది అర్జునుడు దుర్యోధనుడు లోపల భయాన్ని సూచిస్తుంది అన్నమాట. మమ్మల్ని అందరినీ చంపుతాడేమో భీముడు అన్నటువంటి ఒక భయం. తర్వాత ఏం చేస్తాడు, అక్కడ సైడ్ ఉన్నటువంటి యోధుల గురించి కొంతమంది గురించి మీకు చెప్పాలి, మన సైడ్ ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తాను అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ గురించి 3 శ్లోకాలలో వివరిస్తాడు. అక్కడ ఉన్న యోధులు ఎవరెవరు అనే విషయాన్ని 3 శ్లోకాలలో వివరిస్తాడు. తమ వైపు అంటే కౌరవుల వైపు ఉన్న యోధుల గురించి 1 శ్లోకం మాత్రమే వివరిస్తాడు. ఇదేంటి, సైన్యం ఎక్కువ ఉంది కానీ వీరుల సంఖ్య తక్కువ ఎందుకు చెప్పాడు? మరోసారి చెప్తున్నాను. కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు, పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు. కౌరవుల వైపు ఎక్కువ యోధులు ఉండాలి కదా, కానీ ఇతను పాండవుల సైడ్ ఎక్కువ యోధులు ఉన్నారు అని చెప్పి 3 శ్లోకాల నిండా పాండవుల గురించే చెప్పాడు. కౌరవుల గురుల్లో ఉన్న యోధుల గురించి 1 శ్లోకం మాత్రం చెప్పి వదిలేశాడు. దానికి కారణం ఏంటంటే దైవాసుర సంపద విభాగ యోగం అని మనకు ఒక అధ్యాయం ఉందన్నమాట, 16వ అధ్యాయం భగవద్గీతలో. అక్కడ దైవ లక్షణాల గురించి 3, అసుర లక్షణాల గురించి 1 శ్లోకం తెలియజేశారు. ఎలా అయితే దైవ లక్షణాల గురించి 3 శ్లోకాలు తెలియజేశారో, ఈ మొదటి అధ్యాయంలో కూడా దైవ లక్షణాలు కలిగిన పాండవుల వైపు యోధులు 3 శ్లోకాల నిండా తెలియజేశారు.
ఆసురీ లక్షణాల గురించి ఒక శ్లోకంలో 16వ అధ్యాయంలో తెలియజేస్తే, ఇక్కడ ఆసురీ లక్షణాలు ఉన్నటువంటి కౌరవుల గురించి ఒక్క శ్లోకంలో మాత్రమే తెలియజేశారు. అంటే ఎక్కడో చూసినట్టయితే శకునాలు మనకు కొత్తగానే కనిపిస్తున్నాయి. దుర్యోధనుడికి తనపైన తనకు నమ్మకం లేకపోవడం, తనపై యోధులు కేవలం 7 శ్లోకాలలో చెప్పేశాడు. పాండవుల సైడ్ ఎన్ని పేర్లు చెప్తాడు? కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, తర్వాత అభిమన్యుడు, తర్వాత ఉపపాండవుడు, తర్వాత భీముడు, అర్జునుడు, సాత్యకి, ఇంతమంది విరాటరాజు, ఇంతమంది పేర్లు చెప్పాడు. కానీ తన వైపు వచ్చేసరికి మాత్రం కేవలం ద్రోణుడు గురించి మీరు, భీష్ముడు, నేను, కర్ణుడు, ఇలా 5-6 పేర్లు చెప్పేసి వదిలేస్తాడు. భూరిశ్రవుడు, సోమదత్తుడు, వీళ్ళ గురించి చెప్తాడు. సైంధవుడు మ్యాక్సిమం, సైంధవుడు పేరు కూడా చెప్పాడు, మర్చిపోతాడు. సైంధవుడు ఏమనంటే ఈ 100 మంది కౌరవుల బావగారు అన్నమాట, వాళ్ళ చెల్లెలు దుశ్శల యొక్క భర్త. అతడు దాదాపుగా పూర్తి లక్షణాలు దుర్యోధనుడి లక్షణాలే అన్నమాట. ఇక్కడ ఒకసారి కౌరవుల సైడ్ ఉన్నటువంటి యోధుల గురించి తెలుసుకుంటే, ద్రోణుడు ఎంత కాలన్నా కూడా అర్జునుడి పక్షపాతి, అర్జునుడు గురువు, అర్జునుడి పక్షపాతి. తన కొడుకు అశ్వత్థామ కంటే కూడా అర్జునుడికి ఎక్కువ విద్యలు నేర్పిస్తాడు ఆయన. కాబట్టి ఎంతసేపు ఈయన దుర్యోధనుడు ద్రోణాచార్యుడి మీద సెటైర్లు వేస్తూ ఉంటాడు, ఎప్పుడు విమర్శిస్తూ ఉంటాడు, ఆయన పైన వ్యంగ్యాస్త్రాలు వేస్తూనే ఉంటాడు అన్నమాట. మధ్యలో ఒకసారి అంటాడు బ్రాహ్మణోత్తమ అంటాడు. బ్రాహ్మణోత్తమ అంటే నువ్వు బ్రాహ్మణుడు లే, ఇంట్లో కూర్చొని నీకు యుద్ధం రాదు అని చెప్పి వేహేళన చేయడం అనమాట. ఇందాకేమో ద్రుపదుడు కొడుకుని చూపించి నీ శిష్యుడు నీకెదురుగా పోరాడుతున్నాడు చూడు అని వంకర మాటలు. యుద్ధం అయిపోయే వరకు కూడా వంకర మాటలతోటి ద్రోణాచార్యుడిని చాలా బాధ పెడతాను దుర్యోధనుడు. కాబట్టి ద్రోణుడిని నమ్మడు. సరే పోనీ భీష్ముడిని నమ్ముదామా అంటే, భీష్ముడు కూడా పాండవ పక్షపాతి, ఇరువైపులా సమానం, పాండవులను మాత్రం నేను చంపను అని చెప్పేసి ఆయన ధైర్యంగా నిలబడ్డాడు. పాండవులను నేను చంపను అన్నాడు కాబట్టి ఆయన నేను ఎలా నమ్మాలి అనుకుంటున్నాడు దుర్యోధనుడు. సరే పోనీ కర్ణుడు అంటే ఏ సమయంలో ఏ మూడు ఉంటుందో తెలియదు, మాటకి ప్రగల్భాలు బాగా పలుకుతాడు. అప్పటికే అర్జునుడి చేతిలో 2-3 సార్లు ఓడిపోతాడు. పేరుకే దానవీర శూరకర్ణ, కానీ ఏదీ లేదు, ప్రతిసారి అర్జునుడి చేతిలో ఓడిపోతూ ఉంటాడు. అతన్ని ఎలా నమ్మాలి? అదిగాక భీష్ముడికి, విదురుడికి, వీళ్ళందరికీ కూడా కర్ణుడు అంటే చాలా కోపం అన్నమాట. ప్రతి విషయంలో కర్ణుడిని వాళ్ళు తిడుతూ, బెదిరిస్తూ, ఇన్సల్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే కర్ణుడికి రాక్షస ప్రవృత్తి చాలా ఉంది. దుర్యోధనుడిని చెడగొట్టింది చాలా వరకు కూడా కర్ణుడే అనమాట. ఈ కర్ణుడు ఏం చేస్తాడంటే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కూడా కర్ణుడి పాత్ర ఎక్కువ ఉంటుంది. సో కర్ణుడు ఆసురీ ప్రవర్తన ఉన్నవాడు అనమాట. ప్రతి చోట కూడా తనకు పాండవులు అంటే చిన్నప్పటి నుంచి ద్వేషం కర్ణుడికి. ఆ ద్వేషాన్ని అలా పెంచుకుని అందులో ఉన్నతమైనటువంటి అర్జునుడి పైన పోరాడదాం అనుకుంటాడు. కానీ అర్జునుడు 12 సంవత్సరాలు గొప్ప తపస్సు చేసి గొప్ప ఆయుధాలు సంపాదిస్తాడు. ఎన్నో గొప్ప ఆయుధాలు సంపాదిస్తాడు. చివరికి శివుడి దగ్గర పాశుపతాస్త్రం అనే ఆయుధాన్ని కూడా సంపాదిస్తాడు. నేను గత వారం చెప్పినట్టున్నాను, ఈ పాశుపతాస్త్రం అనే ఆయుధం కనుక అర్జునుడు ప్రయోగించినట్లయితే అసలు యుద్ధం జరిగేది కాదు. ఊరికే నేను నా లాంగ్వేజ్లో చెప్పాలంటే, కాఫీ తాగుతూ పాశుపతాస్త్రం ఇలా వేశాడంటే మొత్తం కౌరవులందరూ చనిపోయేవారు, పాండవులు ఎవరు చనిపోయేవారు కాదు. కానీ భగవంతుడు ఎవరి కర్మలకు వారిని బాధ్యులను చేయాలి. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఈ పాశుపతాస్త్రం వేయద్దు అని చెప్పేసి చెప్తాడు ఆయన. సో అర్జునుడు పాశుపతాస్త్రం వేయకుండా భగవంతుడు ఆపాడు. ఎందుకంటే ఈ స్థలంలో చనిపోయినటువంటి వారందరికీ కూడా వీరస్వర్గం రావాలి, అందరూ వారి కర్మఫలాలని అనుభవించాలి అన్నటువంటి విషయం వల్ల పాశుపతాస్త్రం వేయలేడు అర్జునుడితో. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా అర్జునుడే ఉన్నతుడు కర్ణుడి కంటే. అదిగాక ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. భగవంతుడు శ్రీకృష్ణుడిని తను ఎన్నుకున్నాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళాడు, అర్జునుడు కూడా శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడు కృష్ణసేనని కోరుకున్నాడు, అర్జునుడు మాత్రం శ్రీకృష్ణుడినే కోరుకున్నాడు. మనం ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న ఆస్తులు, మెటీరియలిస్టిక్ థింగ్స్కి బదులు భగవంతుడినే కోరుకున్నట్లయితే ఆ భగవంతుడే మనతో ఉంటాడు. భగవంతుడు మనతో ఉన్నట్లయితే జయం మనకు వస్తుంది. యతో కృష్ణ తతో జయ, యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం వస్తుంది. అది అర్జునుడు గట్టిగా నమ్మాడు. దాంతో ఏమవుతుంది, కౌరవుల సైడ్ ఉన్న వాళ్ళ లోపల అతనికి కర్ణుడి పైన నమ్మకం లేదు. అదిగాక భీష్ముడు చనిపోయేదాకా నేను యుద్ధానికి రానని చెప్పి హ్యాపీగా ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతున్నాడు కర్ణుడు రాలేదు యుద్ధానికి. సరే ఇతనికి ఒక సొంత తమ్ముడు ఉంటాడు అనమాట, వికర్ణుడు అని చెప్పేసి. దుర్యోధనుడుకు ఉన్నటువంటి 100 మంది తమ్ముళ్ళ లోపల ఒక తమ్ముడు పేరు వికర్ణుడు. ఆ
ఆ వికర్ణుడు చూసినట్లయితే ఎంతసేపు న్యాయం మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్యాన్ని విధి చేయకు, అన్నయ్యాన్ని వధి చేయకు అని చెప్తూ ఉంటాడు అనమాట. వికర్ణుడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు, 100 మంది కౌరవులలో ఒకడు. వాళ్ళు అందరిలోకి కూడా ఉన్నతుడు అనమాట. అతడు అంటుంటాడు, అన్నయ్య నువ్వు ఈ పని చేయకు, నువ్వు ఆ పని చేయకు, నువ్వు ఇలా చేయకు, నువ్వు అలా చేయకు అని ఎప్పుడు అన్నయ్యని చెబుతూ ఉంటాడు. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, విదురుడు కూడా మాట్లాడారు, కానీ వికర్ణుడు మాత్రం లేచి అన్నయ్య నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పేసి చెప్తాడు. అంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట వికర్ణుడు. కాబట్టి వికర్ణుడిని నమ్మడానికి లేదు. సరిపోని వికర్ణుడిని నమ్మడానికి లేదు, ద్రోణుని నమ్మడానికి లేదు, భీష్ముడిని నమ్మడానికి లేదు, ఎవరిని నమ్మడానికి లేదు. అశ్వత్థామ, పోనీ అశ్వత్థామ అయితే అర్జునుడు అంటే ద్వేషం ఉంది కదా, అశ్వత్థామ ద్రోణుడు కొడుకు అన్నమాట. అశ్వత్థామని నమ్ముదామా అంటే తిక్క శంకరుడు. ఏ విషయంలో కూడా తిక్క ఎక్కువ, ఏ సమయంలో ఎలా ఉంటాడో తెలియదు. అతనికి దుర్యోధన అన్న కూడా పడదు. అర్జునుడు అంటే పడదు సరే, దుర్యోధన అన్న కూడా పడదు అశ్వత్థామకి. అశ్వత్థామ పైన నమ్మకం లేదు అతనికి. ఇప్పుడు తన వైపు ఉన్న వాళ్ళలో ఎవరిని నమ్మకుండా ఉన్నాడు. చూడండి, మొదటి అధ్యాయంలో ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటున్నామో మనము. మహాభారతంలో ఉన్న ఎన్నో పాత్రలని మొదటి అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. అశ్వత్థామని నమ్మేటట్టుగా లేదు. సరే, ఇంకా చివరికి మిగిలింది ఎవరు? బావగారు సైంధవుడు. సైంధవుడు మాత్రం తనలాంటి లక్షణాలు కలిగినవాడు. తనకు చెల్లెలి వరుస అయినటువంటి ద్రౌపదిని ఒకసారి చెరబట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, అయ్యో నువ్వు నా అన్నలాంటి వాడివి అన్నా కూడా వినకుండా దుర్మార్గంగా తీసుకొస్తాడు. అది కాక సైంధవుడికి ఒక వరం ఉంటుంది అన్నమాట. పాండవులని ఒకరోజు నిలువరించే వరం ఉంటుంది యుద్ధం లోపల. అర్జునుడిని తప్ప మిగతా వాళ్ళని నిలువరించే వరం ఉంటుంది అనమాట. సైంధవుడు వాళ్ళ నాన్న కూడా వీళ్ళ శత్రువే, పాండవుల శత్రువు. కాబట్టి ధైర్యంగా నిలబడతాడు. అమ్మయ్య పర్వాలేదు, నా బావగారు ఒక్కడు కరెక్ట్గా ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరు సరిగ్గా లేరు, ఎవరిని నమ్మలేము అని. మరి పాండవుల సైడు అందరూ ధైర్యవంతులే. పాండవుల వైపు చూసుకున్నట్టయితే అభిమన్యుడు వీరాది వీరుడు. సాత్యకి యుయుధానుడు అని కూడా అంటారు. ఈ సాత్యకి ఎవరంటే కృష్ణుడి యొక్క యాదవ వంశానికి చెందినవాడు, కృష్ణుడికి కజిన్ అవుతాడు. అది కాక ఇతను అర్జునుడికి శిష్యుడు అవుతాడు. సాత్యకి అర్జునుడు అంటే చాలా ప్రేమ. అర్జునుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటాడు. అర్జునుడు ఏ పని చేసినా సాత్యకి పక్కన ఉండాల్సిందే. మహాభారత యుద్ధంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ చచ్చిపోతారు. అటు కౌరవుల వైపు, ఇటు పాండవుల వైపు. పాండవుల వైపు మిగిలిన వాళ్ళలో పంచపాండవులు, సాత్యకి, శ్రీకృష్ణుడు, అంతే 7 ఇంకందరూ చనిపోతారు. అటు కౌరవుల వైపు కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, అందరూ చనిపోతారు. ఏనుగులు, గుర్రాలు అన్నీ చనిపోతాయన్నమాట, ఏవి మిగలవు. అయితే ఇక్కడ ఈ సాత్యకి ఎవరంటే అర్జునుడి యొక్క శిష్యుడు. అర్జునుడు అంటే ఎంతో ఇష్టం ఆయనకి. శ్రీకృష్ణుడికి కజిన్ కూడా అవుతాడు అన్నమాట. భయంకరమైన యుద్ధం చేస్తాడు. 2-3 సార్లు కర్ణుడిని ఓడించినంత పని చేస్తాడు సాత్యకి. సైంధవుని అర్జునుడు చంపడానికి వెళ్తున్నప్పుడు మొత్తం సేనని భీముడు కాదు ఆపింది, సాత్యకి. అంత గొప్ప యోధుడు పాండవుల వైపు ఉన్నాడు. ఇక విరాటరాజు, మనందరికీ తెలిసిందే. విరాట పర్వం లోపల అజ్ఞాతవాసంలో పాండవులు విరాటరాజు ఇంట్లో ఉన్నారనమాట. ఆ విరాటరాజు తన కూతురు అయినటువంటి ఉత్తరాని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆయనకి 2 కుమారులు ఉంటారు, శంభుడు, ఉత్తరుడు అని. వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొంటారు. ఆయన కుమారుడు ఉత్తరుడు. నర్తనశాల సినిమా చూసిన వాళ్ళకి బహుశా తెలిసి ఉంటుంది. ఆ ఉత్తరుడు అనే పాత్ర ఎవరైతే వేశారో, రేలంగి వేశాడు ఆ సినిమాలో, నర్తనశాల సినిమాలో. అతను అందులో పిరికివాడు లాగా చూపిస్తారు. కానీ అతని మహాభారత యుద్ధంలో మొట్టమొదటి రోజు అందరికంటే వీరోచితంగా పోరాడి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకుని ఎంతో మందిని చంపి చివరికి రాత్రి అవుతుందనగా తను చనిపోతాడు అనమాట. సో విరాటరాజు గొప్పవాడు, విరాటరాజు పిల్లలు గొప్పవాళ్ళు. సరే, వీళ్ళు కాక పురుజిత్తు, కుంతుబోజులు అని 2 ఉంటారు అనమాట. వీళ్ళెవరు? ఇవాళన్నీ మనం పాత్రలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదేంటంటే మహాభారతం కూడా అర్థమవుతుంది. ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే పర్వాలేదు, మళ్ళీ వినండి వీడియోని. పురుజిత్తు, కుంతుబోజులు వీళ్ళెవరు? కుంతిదేవి అన్నలు అనమాట వీళ్ళు. కుంతిదేవి అసలు పేరు పృథ. ఆమె వసుదేవుడికి చెల్లెలవుతుంది అనమాట. అయితే ఆమెని దత్తతిస్తారు కుంతిబోజుడికి. కాబట్టి ఆవిడని కుంతి అని పిలుస్తారు. ఈవిడకి 2 అన్నగారులు, పురుజిత్తు, కుంతిబోజుడు. అంటే తండ్రి పేరే ఒక అబ్బాయి పెట్టుకున్నాడు అనమాట. పురుజిత్తు, కుంతిబోజుడు. అంటే వీళ్ళు ఏమవుతారు? వీళ్ళకి మన పాండవులలో ధర్మరాజు, భీముడు, అర్జునుడికి ఏమవుతారు? వాళ్ళు మేనమామలు అవుతారు అనమాట. పురుజిత్తు, కుంతిబోజుడు చాలా శక్తిమంతుడు అనమాట వాళ్ళు. ఇక కాశీరాజు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన వీరుడు. ఆయన ఎంతో మందిని అప్పటికే ఓడగొట్టినటువంటి శక్తి ఉన్నవాడు అనమాట. యాదవులలో చేకితానుడు అని ఒక రాజు ఉంటాడు.
వీరోచితంగా పోరాడతాడు. ఆయన ద్రోణుడి చేతిలో మరణిస్తాడు. విరాట్ రాజు దుర్యోధనుడి చేతి లోపల మరణిస్తాడు. కానీ యోధులు చాలామంది గొప్ప గొప్ప యోధులు. ఇదయ్యారంటే ఉప పాండవులు 5గురు కూడా అద్భుతమైనటువంటి ఇది ఉన్నవాళ్ళు, శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, తండ్రులతో సమానమైనటువంటి పేరు శక్తి కలిగి ఉన్నటువంటి వారు ఉప పాండవులు. ఇక వీళ్ళు కాక ఒక కొత్త కాన్సెప్ట్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. యుధామన్యుడు ఉత్తమౌజుడు అని ఇద్దరు ఉంటారు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఒక గుర్రం వెళ్తుంటే ఒక రథం వెళ్తుంటే ఆ రథాన్ని కాపాడడానికి ఇద్దరు ప్రత్యేకంగా ఉండేవాళ్ళు అనమాట. అంటే పెద్ద పెద్ద వీరులకి రథాలను కూడా కాపాడాలి. ఎందుకంటే రథం నుంచి పడిపోతే ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రథాన్ని కూడా కాపాడాలి. ఎడం వైపు ఒకళ్ళు కుడివైపు ఒకళ్ళు ఉండి కాపాడుతూ ఉంటారు. అర్జునుడు లాంటి వీరాది వీరుడికి యుధామన్యుడు ఉత్తమౌజుడు అనేటటువంటి రాజులిద్దరు చెరపక్క ఉండి అర్జునుడి యొక్క దీన్ని కాపాడుతూ ఉంటారు అనమాట. ఇంత విచిత్రమైనటువంటి కథలు కదా కరెక్ట్. అది అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులకి మనకు అవి చాలా వింతగా అనిపిస్తాయి. కానీ ఆ రోజుల్లో ఆ రకమైనటువంటి వ్యూహాలు, ఆ రోజుల్లో రకరకాల వ్యూహాలు ఉంటాయి. పద్మ వ్యూహం పద్మంలాగా ఇలా ఉండేవి, మకర వ్యూహం మొసలిలాగా, చీమల దండు ఒకే గుంపుగా వచ్చేవి చీమల దండు, ఇలా శకట వ్యూహం బండిలాగా ఇలా. సో ఈ విధంగా ఒక్కొక్క పనికి ఒక్కొక్క మార్గం ఆ రోజుల్లో ఉండేదన్నమాట. ఆ రోజుల్లో ఎన్నో వ్యూహాలు ఉండేవి. ఆ వ్యూహాలు పని శత్రువులని ఇది చేసేవాళ్ళు. మనం బాహుబలి సినిమాలలో చూసేద్దాం కదా. బాహుబలి సినిమా దాదాపుగా ఈ మహాభారతం నుంచే తీశారు. కాకపోతే ఈ మధ్యకాలంలో చూసాం కాబట్టి కాస్త మనకు తెలిసి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఇలా ఇప్పుడు ఇంకా ఇంత గొప్ప వీరులని పాండవుల వైపు చూసేసరికి తను భయపడుతున్నాడు. పాండవుల వైపు చూసినట్టయితే అందరూ వీరులే, మరి మా వైపు చూసినట్టయితే ఎవరిని నమ్మడానికి వీల్లేదు అని చెప్తాడు. చెప్పి ఉన్న ద్రోణుడిని కూడా అప్పటికే వంకర మాటలు మాట్లాడి చెప్తున్నాడు. అప్పటికి 3 శ్లోకాలు అటు సైడ్ ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో చెప్పాడు. పాండవుల వైపు మా వైపు ఒకళ్ళ గురించే చెప్పాడు. సైన్యం మాత్రం అది చాలా పెద్దది, భీష్ముడు రక్షిస్తున్నాడు అంటాడు. చిన్న సైన్యం వాళ్ళది కానీ భీముడు రక్షిస్తున్నాడు అంటాడు. అంటే మనసులో భీముడు చంపేస్తాడన్న భయం ఉంది. ఇటు భీష్ముడు అటు భీముడిని కంపేర్ చేసినప్పుడే మనం అనుకోవచ్చు అన్నమాట. అంటే అతనికి అనుమానం ఉంది. సరే చివరికి ఉన్న ద్రోణుని కూడా ఎందుకు చెడు చేసుకోవడం అని మళ్ళీ వచ్చి మీరు చాలా గొప్పవారు, మీరే అందరికంటే గొప్ప యోధులు అని భవాన్ భీష్మశ్చ అని చెప్పి చెప్తాడు. భవాన్ భీష్మశ్చ అంటే మీతో ప్రారంభమైన యోధులు అని మళ్ళీ చెప్తాడు. చెప్పి కాస్త డ్యామేజ్ రికవరీ అనమాట చేస్తాడు. చేసినప్పటికీ కూడా యుద్ధము ప్రారంభం అవ్వాలంటే శంఖనాదాలు కావాలి. సో అందరినీ చెప్తాడు, సైన్యం అందరికీ మీరందరూ జాగ్రత్తగా ఉండండి, వెళ్ళి భీష్మాచార్యుడిని కాపాడండి, భీష్ముడు మన సర్వ సైన్యాధిపతి అని చెప్పి చెప్తాడు. భీష్ముడిని ఎవరన్నా కాపాడాలా? ఆయన అష్టవసులలో ఒకడు ప్రభాసుడు అని చెప్పేసి ప్రభాసుడు ఆ గొప్ప అష్టవసులలో ఒకడు భీష్ముడు. ఆయన ఎవరన్నా చంపగలరా? ఆయనకి కోరుకుంటే వచ్చే మరణం ఉందన్నమాట. కాబట్టి ఆయన ఎవరు చంపలేరు కానీ ఊరికే అలా అనడానికి అనమాట. అంటే అప్పుడు ఆయన ఏదో సంతోష పెట్టినట్టుగా ఉంటుందని చెప్పేసి అప్పుడు ఆయన శంఖాన్ని పూరిస్తాడు. పూరించగానే మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలన్నీ పూరిస్తుంటారు. అవన్నీ పిచ్చి పిచ్చి వాయిద్యాలు, పిచ్చి పిచ్చి శబ్దాలలో వస్తూ ఉంటాయి అన్నమాట. అదే సమయానికి తెల్ల గుర్రాల మీద అర్జునుడు శ్రీకృష్ణుడు అక్కడికి వస్తారు. చక్కటి రథం మీద, అందమైన రథం మీద. తెలుపు అనగానే ముందు అక్కడ చెప్పేశాడు, వీళ్ళది గొప్ప అందమైనటువంటి రథం అన్నటువంటిది చెప్పేస్తున్నాడు అనమాట. చెప్పేసి అందులోపల శ్రీకృష్ణుడు అర్జునుడు మనకు సినిమా పోస్టర్స్ మీద వాటి మీద వీటి మీద ఇద్దరు శంఖాలు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ శంఖాలు పట్టుకుని వస్తారు. ఆ శంఖాలలో కూడా ఎంతో ఉన్నతమైనవి ఉన్నాయన్నమాట, ఎంతో ఉన్నతమైన పేర్లు. అవి ఏంటో తెలుసుకుందాం. ఈయన శ్రీకృష్ణుడి శంఖం పేరు పాంచజన్యం. పంచజనుడు అనేటటువంటి రాక్షసుని చంపడం ద్వారా వచ్చినటువంటి ఎముక ఏదైతే ఉందో పవిత్రమైనటువంటి ఎముకలతో తయారైనటువంటిది. అందుకే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు అంటారు కదా, అటువంటి శంఖం పాంచజన్యము. అర్జునుడి శంఖం పేరు దేవదత్తము. అర్జునుడు శ్రీకృష్ణుడు ఎవరు? నరనారాయణుడు. అర్జునుడు నరుడు, అంటే మన రిప్రజెంటేటివ్, మన ప్రతినిధి. నారాయణుడు ఎవరు? శ్రీకృష్ణుడు. నరుడు నారాయణుడు ఒకే రథంలో ఉన్నారు. నరుడు నారాయణుడు ఒకే రథంలో ఉన్నారు. రథం అంటే ఈ శరీరము. కొద్దిగా జాగ్రత్తగా వినండి ప్లీజ్. రథం అంటే ఈ శరీరము. ఈ శరీరంలో నరుడు నారాయణుడు ఇద్దరు ఉన్నారు. నరుడు
అంటే జీవాత్మ, నారాయణుడు అంటే పరమాత్మ. నరనారాయణుడు ఒకే శరీరంలో ఉన్నారు. అంటే ఈ శరీరం రథంలోనే నరుడు ఉన్నాడు, నారాయణుడు ఉన్నాడు, జీవాత్మ ఉంది, పరమాత్మ ఉన్నాడు, నాలోనే దైవం ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఒకే రథంలో కనిపిస్తారు మనకు. ఆ రథంలో ఉన్నటువంటి అర్జునుడు వాయిస్తున్నటువంటిది, నరుడు వాయిస్తున్నటువంటిది దేవదత్తం అనేటటువంటి శంఖం. దేవదత్తం అంటే దేవుడు ఇచ్చినది. ఇది అతనికి దేవతలు ఇచ్చినటువంటిది ఇచ్చింది. ఇది మనదన్నమాట శంఖం, మన గొంతు శంఖం. కాబట్టి ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడాలి. దేవదత్తము, దేవుడు ఇచ్చినటువంటి ఈ గొంతుని మంచి మాటలకు ఉపయోగించాలి అన్నటువంటిది దేవదత్తం అనే దాని యొక్క గూఢార్థం. దేవదత్తం అనేది దేవుడు ఇచ్చినటువంటి వరము. దత్తం అంటే ఇవ్వబడినది అని. మన గొంతు కూడా దేవదత్తమే. నరుడు శంఖం అంటే అర్జునుడి శంఖం అంటే మన గొంతు, దాన్ని చక్కగా వాడుకోవాలి చెప్పేసి అంటారు. అనంత విజయం రాజా అని అంటారు. ఎవరిని? మన యుధిష్ఠిరుని, ధర్మరాజుని అనంత విజయం అంటాడు. అనంత విజయం ఏంటి అసలు? రాజా ఏంటి? ముఖ్యంగా ఆయన రాజు కాదు, ఇంకా ధర్మరాజు రాజు కాదు, కానీ అనంత విజయం అని ఇలా అన్నాడు అంటే ఇందులో ఆటోమేటిక్గా ఆయన గెలుస్తాడు, రాజు అవుతాడు అన్నటువంటి ఒక సందేశం ఉందన్నమాట. 1వ అధ్యాయాన్ని ఎంతో మనం నిర్లక్ష్యం చేశాము, కానీ ఎన్ని అర్థాలు ఉన్నాయో చూసుకోండి. తర్వాత సుఘోష మణిపుష్పకం అని చెప్పి నకులుడు సహదేవుడు వాయిస్తూ ఉంటారు అన్నమాట. నకులుడు సహదేవుడు సుఘోష మణిపుష్పకాలు వాయిస్తూ ఉంటారు. సుఘోషం అంటే చక్కటి వాయిద్యాలు, మణిపుష్పకం అంటే మణులు అటువంటివి కూర్చున్నటువంటి సింహాసనం పైన ధర్మరాజుని కూర్చోబెడతాడు, ధర్మరాజు రాజు అవుతాడు. అప్పుడు అనంత విజయం అంటే యుద్ధంలో విజయం సాధించినటువంటి ధర్మరాజు సింహాసనం పైన కూర్చుంటాడు. సుఘోషం అనేటటువంటి చక్కటి వాయిద్యాల ద్వారా ఆయన పట్టాభిషేకం జరుగుతుంది అని వీళ్ళ శంఖాల నుంచి కూడా ఒక గొప్ప అర్థం మనకు తెలుస్తుంది. చూసారా 1వ అధ్యాయం ఎంత బాగుందో? 1వ అధ్యాయంలోనే విన్నర్స్ ఎవరో మనకు తెలిసిపోయింది. ధర్మరాజు అనంత విజయం, భీముడు పౌండ్రకం అనే ఒక శంఖాన్ని వాయిస్తాడు. ఇతన్ని వృకోదర అని చెప్పేసి అన్నారు అనమాట. ఈయనకి వృకం అనే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ఉంటుంది కడుపు లోపల భీముడికి. దానివల్ల ఏమవుతుంటే ఏది తిన్నా కూడా అరిగించుకోగలడు, ఎటువంటి దాన్నైనా కూడా తను డైజెస్ట్ చేసుకోగలడు. ఇక్కడ వృకోదర అంటే అర్థం ఏంటంటే శత్రువులందరినీ కూడా నువ్వు నాశనం చేయగలవు, నువ్వు ఒక్కడవే శక్తిమంతుడివి, నువ్వు ఏదైనా కూడా సాధించగలవు అన్నటువంటి ఒక అర్థము భీముడికి అక్కడ అందించారు అనమాట. భీముడు వృకోదరుడు. అనంత విజయం పౌండ్రకం అయిపోయింది. ఈయన అర్జునుడిది దేవదత్తం అంటే మన శంఖం అనుకున్నాం, అర్జునుడు నరుడు కాబట్టి. ఇక తర్వాత ఏంటి? సుఘోష మణిపుష్పకాలు నకుల సహదేవుడు. శంఖ వాయిద్యాలు, చక్కటి శంఖ వాయిద్యాలు వినిపిస్తున్నాయి అన్నమాట. ఎంత చక్కగా అంటే ఇవన్నీ కూడా కొహరెంట్గా వినిపిస్తున్నాయి అన్నమాట. చక్కగా అన్నీ కూడా అందరూ కలిసి ఒక్కసారిగా వాయిస్తున్నారు. వాయించేసరికి భూమి ఆకాశము కూడా దద్దరిల్లిపోయింది ఆ శబ్దానికి. అద్భుతమైన వాయిద్యం. అటు కౌరవులు వాయించినప్పుడు పిచ్చి పిచ్చిగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వాయించేశారు. కానీ పాండవుల వైపు మాత్రం అత్యద్భుతమైనటువంటి వాయిద్యాలతో ఆనందకరమైనటువంటి చెవులకు ఇంపు కలిగించేటట్టు, అట్ ద సేమ్ టైం ఎంతో భయపెట్టేటట్టు భూమి ఆకాశాలు బద్దలయ్యేటటువంటి శబ్దాన్ని ఇక్కడ మనము విన్నామన్నమాట. కాబట్టి భూమ్యాకాశాలు కూడా బద్దలయ్యేంత గొప్ప శబ్దం వినిపించేసరికి పాండవుల చూసి కౌరవులందరూ భయపడ్డారు, సైన్యం అందరూ భయపడ్డారు. అయ్యో ఏం జరగబోతుంది అన్నటువంటిది. తర్వాత ఈ అర్జునుడి యొక్క రథము దేవతలు ఇచ్చింది, ఈయనకు గాంధీవం ఇచ్చింది అగ్నిదేవుడు. అంటే అన్నీ కూడా శుభ సూచకాలే. ఈయన రథం పైన ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆ రథం పైన ఆంజనేయ స్వామి విజయ సూచకం. వీరి గుర్రాలు తెల్లటి గుర్రాలు, అవి శైబ్యం, మేఘపుష్పం, హలయాల మీద ఇంకొక 4 ఉన్నాయి. చాలా చక్కటి పేర్లు కలిగినటువంటి దేవతా అశ్వాలు అన్నమాట. ఆ అశ్వాలు ఉన్నటువంటి అందమైనటువంటి రథం మీద వీళ్ళు వెళ్తున్నారు. ఆ ముందు శ్రీకృష్ణుడు చక్కటి పాంచజన్యమైనటువంటి పవిత్రమైనటువంటి శంఖాన్ని వాయిస్తున్నాడు. అన్ని శకునాలు కూడా పాండవుల వైపే ఉన్నతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యుద్ధంలో కూడా చూసినట్టయితే చాలా కొన్ని పాత్రలని నేను పరిచయం చేయడము మర్చిపోయాను. శిబి దేశం రాజు శైభ్యుడు అని ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన తన కూతురైన దేవికని ఈయనకిచ్చి పెళ్లి చేస్తాడు, ధర్మరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆయన ఎంతో వీరుడు అన్నమాట, చాలా గొప్ప వీరుడు.
ఈయనకు మామగారు అవుతారు. ఎవరికి? మన ధర్మరాజుకు మామగారు అవుతారు. అదేవిధంగా మనకు తెలిసినట్టుగా శిశుపాలుడిని శ్రీకృష్ణుడు వధిస్తాడు. కాబట్టి ఇప్పుడు శిశుపాలుడు కొడుకు ఎటుండాలి? కౌరవుల వైపు ఉండాలి. కానీ ఉండడు, అతను పాండవుల వైపు పోరాడుతుంటాడు. అతని పేరు దృష్టకేతువు. అతను తన చెల్లెలైన శృణుమణిని నకులుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. దాంతో పాండవుల వైపు వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. అంటే గమ్మత్తు ఏంటంటే శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. పాత్రల పరిచయం ఎంత ఇదిగా ఉందో చూడండి. ఇక్కడ మేనమామలు కనిపించారు, పురుజిత్తు, కుంతిభోజుడు, శకుని, ఇటువంటి వాళ్ళు మనకు కనిపించారు. మామలు చూసినట్టయితే ద్రుపదుడు మామ, ద్రౌపదిని ఇచ్చిన మామ, శిబిదేశం నుంచి వచ్చినటువంటి శైబ్యుడు, ఆయన తనకు వీళ్ళకు మామ అవుతాడు. ఈ విధంగా మామలు ఉన్నారు. ఇక వీళ్ళు కాక సోమదత్తుడు, భూరిశ్రవుడు అని ఉన్నాడు అనమాట. వీళ్ళు ఏంటంటే మన శంతన మహారాజు సమయంలో బాహ్లికుడు అని ఉంటాడు, ఆయన కొడుకు యొక్క కొడుకు భూరిశ్రవుడు. ఈ భూరిశ్రవుడు కౌరవుల వైపు పోరాడతాడు. వాళ్ళకు ఒక శాపం ఉంటుంది అనమాట. భూరిశ్రవుడికి ఏంటంటే వాళ్ళ నాన్నగారు తపస్సు చేసినప్పుడు ఏంటంటే నేను పాండవులందరినీ చంపేయాలి అని చెప్పి ఒక పెద్ద తపస్సు ఏదో చేస్తాడు. కానీ ఆ తపస్సుకి ప్రత్యక్షమైన దేవుడిని పట్టించుకోడు, శివుడిని పట్టించుకోడు. అప్పుడు దేవుడికి కోపమై నువ్వు పాండవుల చేతిలో క్రూరంగా మరణింపబడతావు అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో చూసినట్టయితే ఇప్పుడు సోమదత్తుడు, భూరిశ్రవుడు ఇద్దరు కూడా యుద్ధంలో ఉన్నారు. అంటే తండ్రుడు, తాతలు. భీష్ముడు కూడా తాతే. ఇక పిల్లలు అటువైపు ఉన్నారు, లక్ష్మణ్ కుమారుడు లాంటి వాళ్ళు, దుర్యోధనుడి పిల్లలు. తన సైడు అభిమన్యుడు, ఘటోత్కచుడు, ఉప పాండవుడు, ఇటువంటి పిల్లలందరూ ఉన్నారు. ఇలా యుద్ధంలో అన్ని వైపులా బంధుమిత్రులు ఉండిపోయారు. సరే, అర్జునుడు శంఖనాదం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అంటాడు, ఒకసారి నన్ను తీసుకెళ్ళి 2 సేనల మధ్యలో కూర్చోబెట్టు శ్రీకృష్ణ, చూస్తాను. దుర్యోధనుడు చెడ్డవాడు కదా, కానీ చెడ్డవాడైన దుర్యోధనుడికి మంచి చేద్దామని ఎవరు ఆశిస్తున్నారు? ఎవరు అనుకుంటున్నారు? ఇటువంటి దుర్మార్గుడికి సేవ చేయడానికి, సహాయం చేయడానికి, ఆయనతో కలవడానికి ఎవరొచ్చారు? నేను చూస్తాను శ్రీకృష్ణ. అది కాక నాకు కూడా ప్లానింగ్కి ఉపయోగపడుతుంది. ఎవరిని కొట్టాలి, ఎవరిని ఓడించాలి, ఎవరిని నాశనం చేయాలి, ఇవన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి నన్ను ఒకసారి 2 సేనల మధ్యలో తీసుకెళ్ళి ఒకసారి రథాన్ని ఆపు శ్రీకృష్ణ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. శ్రీకృష్ణుడు నవ్వుకుంటూ తీసుకెళ్ళి 2 సేనల మధ్యలో ఆపుతాడు రథాన్ని. ఆపినప్పుడు శ్రీకృష్ణుడు కూడా కొంటేవాడు కాకపోతే ఆ ఆపేదేదో దుర్యోధనుడి ముందో, దుశ్శాసనుడి ముందో, వాళ్ళ ముందు ఆపితే అర్జునుడికి కోపం పెరిగేది, 10 రెట్లు అయ్యేది కోపం. తీసుకుపోయి భీష్ముడి ముందు, ద్రోణుడి ముందు ఆపుతాడు. చూడు అంటాడు. ఏం చూస్తాడు? ఎదురుగా చూస్తే ద్రోణుడు, భీష్ముడు. ఈయనకి భీష్మాచార్యుడు అంటే చాలా ప్రేమ, తాతగారు అంటే చాలా ప్రేమ అనమాట. ఈ రాజ్యం యాక్చువల్గా మీకు చిన్న ఫ్లాష్ బ్యాక్. వ్యాసుడి 3 పిల్లలు, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ఈ ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన అంధుడు కాబట్టి రాజ్యార్హత లేదు. కాబట్టి పాండురాజు, పాండవుల తండ్రి ఉన్నాడు కదా, ఆయనే అన్ని రాజ్యాలను ఓడగొట్టి, ఆ రోజుల్లో పాండురాజు అంటే అందరూ భయపడేవాళ్ళు. అటువంటి పాండురాజు అందరినీ ఓడగొట్టి ఈ రాజ్యాన్ని విస్తరణ చేసి చాలా పెద్దగా చేసి విపరీతమైనంత డబ్బు సంపాదన చేసి ఉన్నదంతా కూడా అన్న చేతిలో పోసేవాడు. ధృతరాష్ట్రుడు అంటే అతనికి ఎంతో ప్రాణం. అన్నా తీసుకో, ఈ డబ్బంతా నీదే అని చెప్పేసి తన పాపం మీద యుద్ధం మీద వెళ్ళిపోతుండేవాడు. ధృతరాష్ట్రుడికి తమ్ముడంటే ప్రేమ ఉన్నప్పటికీ అసూయ అనేది అతన్ని జయించింది. మనలో ఉండకూడదు అసూయ. అందుకే చాలాసార్లు అర్జునుడిని అనసూయ అంటారు. ఇది మనకు క్విజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. అనసూయ అంటారు, అంటే అసూయ లేనివాడు అర్జునుడు. ఈ ఒక్క అసూయనే మనం చూసినట్టయితే మహాభారత యుద్ధాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిందో తెలుస్తోంది. కాబట్టి ఆ అసూయ పాలు ధృతరాష్ట్రుడిలో ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఏమైందంటే ధృతరాష్ట్రుడు మొదటి నుంచి కూడా తమ్ముడు పిల్లల్ని తక్కువగానే చూస్తూ వాళ్ళని అవమానం చేస్తూనే ఉన్నాడన్నమాట. భీముడిని ప్రత్యేకంగా విషం ఇవ్వడము, కాళ్ళు చేతులు కట్టేసేసి నీళ్ళలో పడేయడము, వీళ్ళున్నటువంటి లక్క ఇంటికి దహనం చేయడము, ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుడికి తెలియకుండా జరిగినవి కాదు కదా, తెలుసు. ఆయన తమ్ముడు విదురుడు ఎవరైతే ఉన్నాడో ధర్మస్వరూపుడు. ఆయన దాసికి పుడతాడు, కానీ తండ్రి వ్యాసుడే అనమాట. గొప్ప ధర్మస్వరూపుడు. ఎన్నోసార్లు చెప్తాడు, అన్నా నువ్వు ఇలా చేయకు అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. మహామంత్రి కదా విదురుడు, చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి. కానీ ధృతరాష్ట్రుడు ఎప్పుడు విదురుడిని మెచ్చుకోడు. ధృతరాష్ట్రుడిని తిడుతూ ఉంటాడు, నీకు ఎంతసేపు పాండవులు అంటే ఇష్టము, నువ్వు పాండవ పక్షపాతివి, నువ్వు పో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో, నువ్వు అసలు నా రాజ్యం వదిలేసి వెళ్ళిపో అని చెప్పి కూడా తిడుతుంటాడు.
విదురుడు పాపం ఒకటి రెండు సార్లు వెళ్తాడు, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడుస్తాడు, అయ్యయ్యో నా తమ్ముడిని నిలగొట్టానని చెప్పి మళ్ళీ పిలిపించి మళ్ళీ అప్పుడు విదురుడు వస్తాడు. రాగానే తమ్ముడా నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు నా తప్పులు క్షమిస్తావు అని చెప్పేసి చెప్తాడు. అంతేగాని నేను మారుతాను అన్నాడు, నా తప్పులు క్షమిస్తావు నువ్వు అంటాడు అంతే. తప్పని తెలిసి కూడా తప్పు చేసేవాడు ధృతరాష్ట్రుడు. అసూయ భాగం ఎక్కువ. పాండురాజు యుద్ధం చేసి 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 చివరికి ఒక శాపం వల్ల తను చనిపోవాల్సి వస్తుంది. పాండురాజు చనిపోయేసరికి పాండవుల పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు. అందులో కుంతి మాద్రి ఇద్దరు భార్యలు ఆయనకి. మాద్రి పిల్లలు నకులుడు సహదేవుడు, కుంతి పిల్లలు ధర్మరాజు భీముడు అర్జునుడు, చిన్న పిల్లలు. మాద్రి ఏమో తన పిల్లల్ని కూడా కుంతికి ఇచ్చేసేసి తను సతీ సహగమనం చేసేస్తుంది. ఇంకా మిగిలిన రెస్పాన్సిబిలిటీ అంతా కూడా కుంతీదేవి మీద. భర్త లేడు, ఇంకా ఎలాగా ఈ పిల్లల్ని ఎలా పెంచాలి? అప్పుడు భీష్ముడే తండ్రి ప్రేమ కూడా అందిస్తాడు. అర్జునుడు ఇక్కడ అక్కడ మట్టిలో పొర్లి ఆటలు ఆడుకుని అన్ని చేసి చెమటకంపుతో ముందు వెళ్ళిపోయి తాత అని చెప్పేసి ఆయన మీదకి ఎక్కేస్తుండేవాడు. ఎక్కేస్తే ఆయన ఎప్పుడు బాధపడకుండా అర్జునుడిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆయనకు అర్జునుడు అంటే విపరీతమైనటువంటి ఆపేక్ష, చాలా ప్రేమ ఆయనకి. అందులో తండ్రి లేని పిల్లలు అయ్యేసరికి ఇంకా ఎక్కువ ప్రేమించేవాడు. ఇది కాక ధర్మస్వరూపులు అవడం వల్ల ఇంకా కాస్త. ఇటు చూసినట్టయితే ద్రోణాచార్యుడు తన విద్యలన్నింటిలో గొప్ప గొప్ప విద్యలు తన సొంత కొడుకుకు కూడా నేర్పించకుండా అర్జునుడికి నేర్పించాడు. అర్జునుడిని ప్రపంచ విజేతం చేశాడు. తన దగ్గర ఉన్న ప్రతి విద్యను అర్జునుడికి నేర్పించాడు. ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. ఈ రోజుకు కూడా అర్జునుడు నా శిష్యుడు అని చెప్పుకుంటే గర్వం ఆయనకి. అటువంటి ద్రోణుడు భీష్ముడు ముందు తీసుకెళ్ళి మన కొంటి కృష్ణుడు రథాన్ని ఆపాడు. ఆపేసరికి అర్జునుడు ఒక్కసారిగా చూశాడు. చూడగానే ఎదురుగా తాతలు ఎవరు? భీష్ముడు, సోమదత్తుడు. తండ్రి స్వరూపులు భూరిష్ఠవుడు. సోదరులు ఇటుపక్క అటుపక్క ఎంతమంది సోదరులో చెప్పక్కర్లేదు. మామలు ఇందాకే చెప్పుకున్నాము, శివిదేశము రాజు శైవ్యుడు, తర్వాత ద్రుపదుడు, వీళ్ళందరూ మామలు. మేనమామలు పురిజిత్తు, కుంతిబోధుడు, శకుని, శల్యుడు, వీళ్ళంతా. ఇంకా చూసినట్టయితే సోదరులు అయిపోయారు. బావగారులు, సైంధవుడు లాంటి బావగారులు, మిత్రులు, ఎంతోమందితో చిన్నప్పటి నుంచి తను ఆడుకుంటున్న వాళ్ళు, ఎంతోమందితో తను పంచుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఎన్నో విషయాలు పంచుకుందాం అనుకున్న వాళ్ళు, ఎందరితోనో వనవాసం అయిపోయిన తర్వాత వచ్చి కబుర్లు చెప్తాం అనుకున్నటువంటి వాళ్ళు అందరూ ఎదురుగా కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఇరు సైన్యంలో తనకు నచ్చిన జనాలు అందరూ కనిపిస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఏడుపు వచ్చేస్తుంది అర్జునుడికి. చేతులు వణుకుతుంటాయి, శరీరము వణుకుతూ ఉంటుంది, నోరు ఎండిపోతుంది, గాంధీవం చేతి నుంచి పడిపోతున్నట్టుగా వణుకుపోతూ ఉంటాడు అనమాట. కృష్ణ ఏం జరుగుతుంది ఇక్కడ? నాకెందుకో భయం వేస్తుంది. ఏమిటి ఎదురుగా ఎవరు కనిపిస్తున్నారు? నాకు యుద్ధం వద్దు, విజయం వద్దు, నాకేమీ వద్దు, నాకు డబ్బు వద్దు, ఏమీ వద్దు. ఏం చేస్తున్నాం మనం? డబ్బు కోసం అని చెప్పేసి చుట్టాలని చెప్పుకుంటామా? యుద్ధం చేయాలా మనము? ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు? నాకు ఆత్మీయులు. నేను ఈ డబ్బంతా సంపాదించిన తర్వాత ఎవరికి చూపించుకోవాలి? ఆత్మీయులకే కదా. ఆ ఆత్మీయులే ఎదురుగా యుద్ధం చేయడానికి, ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా నేను ఎవరి కోసం యుద్ధం చేయాలి? యుద్ధం చేసిన తర్వాత నా యుద్ధ విజయాన్ని నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను వీళ్ళతో యుద్ధం చేయలేను. వీళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళలో చెడ్డవాళ్ళు ఉన్నారు, ఆకతాయిలు ఈ పదము క్విజ్లో అడగచ్చు. ఆతతాయిలు అంటే ఎదుటి వాళ్ళ ఇల్లు తగలబెట్టేవాళ్ళు, ఎదుటి వాళ్ళ భార్యని అవమానం చేసిన వాళ్ళు, ఎదుటి వాళ్ళ ఆస్తిని దొంగతనం చేసిన వాళ్ళు, ఎదుటి వాళ్ళ డబ్బుని దొంగతనం చేసిన వాళ్ళు, ఇలా విషయం ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ. ఇందులో ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా ఆతతాయిలే. ఈ అన్ని లక్షణాలు ఉన్నాయి కౌరవులకి. లక్క ఇంట్లో దహనం చేశారు, భీముడికి విషయం ఇచ్చి చంపారు, ద్రౌపదిని అవమానం చేశారు ఎన్నోసార్లు. వీళ్ళ డబ్బు, వీళ్ళ పాండురాజు సంపాదించిన ఆస్తంతా లాక్కున్నారు. ఇటు చూస్తేనేమో వీళ్ళ వస్తువులన్నీ తీసేసుకున్నారు, రాజ్యాన్ని లాక్కున్నారు, అధర్మంగా ఉన్నారు. వాళ్ళు ఆతతాయిలో క్షమకు అర్హులు కాదు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అర్జునుడే చెప్తున్నాడు. ఆతతాయిలు వాళ్ళకు క్షమకు అర్హత లేదు, కానీ నేను చంపను వాళ్ళని. చంపుకుని రక్తం కూడి ఎన్నాళ్ళు తింటాను? శ్రీకృష్ణ ఆలోచించు. మనం చంపినట్టయితే వీళ్ళందరి భార్యలు ఏమవుతారు? మనం కనుక వీళ్ళందరినీ చంపినట్టయితే వీళ్ళ భార్యలందరూ ఏమవుతారు? విధవలు అవుతారు. విధవలైన తర్వాత వాళ్ళు తప్పు అలవాట్లు చేసుకున్నట్లయితే వర్ణ సంకరం కాదా? అప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరికీ పిండం ఎవరు పెడతారు?
చనిపోయిన వాడు నీ భర్త, మేమెందుకు పిండం పెడతామని అంటే కొత్త వాళ్ళు. మరి వాళ్ళందరి సంగతి ఏంటి? ఎప్పుడైతే పిండం లభించదో ఆ రోజుల్లో పితృకార్యాలు చాలా బాగా చేసేవారు అనడానికి ఇదొక ఉదాహరణ అనమాట. మనం కనుక పితృకార్యాలు సరిగ్గా చేయకపోతే వీళ్ళందరూ నరకానికి పోరా శ్రీకృష్ణ? అందరూ నరకానికి పోతారు. ఇంతమందిని మనం నరకానికి పంపించాలా? ఎంతమంది ఇళ్ల లోపల మనము క్రూరాతి క్రూరంగా చంపినటువంటి జనాలు వాళ్ళ ఆత్మీయులను పోగొట్టుకుంటున్నారు. సరే పోనీ నేను చంపుతున్నది ఎదురుగా ఉన్న వాళ్ళని నా శత్రువులనా అంటాడు. శత్రువులనా అని చెప్పేటప్పుడు ఒక కొత్త మాట మాట్లాడతాడు. అరిశూధన అంటాడు. అరిశూధన అంటే ఏంటంటే శత్రువులను చంపిన ఓ శ్రీకృష్ణ, ఎదురుగా ఉన్న వాళ్ళు నా శత్రువులు కాదు. అరిశూధన. ఇంకోసారి అంటాడు శ్రీకృష్ణ అని వార్ష్ణేయ అంటాడు. వార్ష్ణేయ అంటే వృష్ణి వంశానికి చెందినవాడా? ఎదురుగా ఉన్నవాళ్ళు శ్రీకృష్ణుడు యాదవ వంశాలలో 4-5 రకాల వంశాలు ఉంటాయన్నమాట. అర్హ, అంధక, సాత్వత, వృష్ణి ఇటువంటి వంశాలు ఉంటాయన్నమాట. అందులోపల ఈ కృష్ణుడు వృష్ణి అనేటటువంటి వంశానికి చెందినవాడు. వృష్ణి వంశానికి చెందినటువంటి ఓ శ్రీకృష్ణ, ఎదురుగా ఉన్నవాళ్ళు నా వంశం వాళ్ళు, నీ వంశం వాళ్ళు కాదు, చనిపోయే వాళ్ళు అని శ్రీకృష్ణుడి మీద కూడా సెటైర్ చేస్తాడు. మనం ఇంత దుర్మార్గులం ఎప్పటి నుంచి అయ్యాం శ్రీకృష్ణ అని అంటాడు. మధ్యలో కౌంతేయ అని వస్తుంది అనమాట. అర్జునుడిని కౌంతేయ అంటాం. కౌంతేయ అంటే ఏంటి? కుంతీదేవి కుమారుడా అని చెప్పేసి. ఈ మొత్తం భగవద్గీతలో చాలా చక్కగా ఉంటాయి సంబోధనలు. కౌంతేయ అంటే కుంతి పుత్ర అని, కుంతికి పుట్టినటువంటి వాడ అని ఒక అర్థము. కుంతి అంటే బల్లెం, షార్ప్గా ఉండే కత్తి. అర్జున, నువ్వు ఇంత తెలివైన వాడివి కదా, ఇంత చిన్న విషయం అర్థం చేసుకోవడం లేదేంటి అన్న విషయం ఒకటి. ఇంకోటి ఏంటంటే కౌంతేయ అంటే బాబు ఓపిక పట్టాలి నువ్వు. కుంతిదేవి ఎంత ఓపిక పట్టింది చెప్పు. అటు భర్తను కోల్పోయింది, అవమానాలకు గురైంది, ఎన్నో రకమైనటువంటి కష్టాలను ఎదుర్కొన్నది కుంతి. నువ్వు ఆ మాత్రం ఓపిక పట్టలేవా అన్నది. ఇంకోటి ఏంటి, కుంతిదేవి యుద్ధం ముందు శ్రీకృష్ణుడి దగ్గరికి ఒకసారి వస్తుంది అనమాట. శ్రీకృష్ణ, క్షత్రియ మాత పిల్లలను ఎందుకు కంటుందో, వీరపుత్రులను ఎందుకు కంటుందో అది రుణం తీర్చుకునే అవసరం వచ్చిందని చెప్పి భీముడికి అర్జునుడికి చెప్పు అని చెప్పి చెప్తుంది అనమాట. ఆవిడకి గుండెలో రగిలిపోతూ ఉంటుంది అగ్నిపర్వతం. ఆవిడ ఆస్తిని తీసేసుకున్నారు, ఆవిడని అవమానం చేశారు, ఆవిడ పిల్లలందరినీ అడవులకు పంపించేసేశారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానం చేశారు, కోడళ్ళను అవమానం చేశారు. ఇప్పుడు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన ఇల్లు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఆవిడ ఎంత ఒక క్షత్రియ మాత ఎంతగా క్షోభపడింది అనేది కౌంతేయ అనే దగ్గర. ఇంకొకసారి పార్థ అంటారు అర్జునుడిని. దాని మీనింగ్ ఏంటంటే పృథ కుమారుడా, మీ అమ్మ ఒరిజినల్ నేమ్ పృథ, ఆ పృథ కుమారుడు మీరు. అర్జునుడిని ధనంజయ అంటారు. అంటే ధనాన్ని జయించిన వారా. రాజసూయయాగం చేసినప్పుడు నువ్వు ఆల్రెడీ ధనాన్ని జయించేసావు. ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ధర్మం కోసం, ధనం కోసం కాదు అని ఒక మీనింగ్. అర్జునుడిని గుడాకేశ అని చెప్పేసి అంటారు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు, అజ్ఞానాన్ని జయించినవాడు అర్జునుడు. శ్రీకృష్ణుని హృషికేశ అంటారు. హృషికేశ అంటే ఇంద్రియాలకు అధిపతి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మనకు ఉన్నాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదా. ఆ ఇంద్రియాలకు అధిపతి హృషికేశుడు. ఇటు చూసినట్టయితే గుడాకేశుడు అంటే అజ్ఞానాన్ని జయించినవాడు, అంధకారాన్ని జయించినవాడు, తమస్సుని జయించినవాడు. హృషికేశుడు, గుడాకేశుడు ఒకే రథంలో ఉన్నారు. అంటే ఈ రథం అంటే శరీరం అని మనం అనుకున్నాము. ఇందులోనే జీవాత్మ, పరమాత్మ, నరుడు, నారాయణుడు ఉన్నారు. ఇదే శరీరంలో మనం ఇంద్రియాలను జయించాలి, మనం అజ్ఞానాన్ని జయించాలి అనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో హృషికేశ అని శ్రీకృష్ణుని, గుడాకేశ అని చెప్పేసి అర్జునుడిని అనడం జరుగుతుంది. ఎంత చక్కగా ఉన్నాయో సంబోధనలు ఒక్కసారి చూడండి. అంటే ప్రతి సంబోధన వెనక ఎన్నో కొత్త అర్థాలు ఉన్నాయి. అర్జున అంటాడు. అర్జున అంటే ఆర్జించావు, నువ్వు గొప్ప కీర్తిని ఆర్జించావు. అర్జునుడు ఏమంటాడంటే ఇంతమందిని చంపుతాం, సరే చంపితే ఏమొస్తుంది, నాకు డబ్బు వస్తుంది, ఆ డబ్బు నాకు అవసరం లేదు ఇప్పుడు అంటున్నాడు. సరే నేను చంపితే నాకు ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా శ్రీకృష్ణ? ఇంతవరకు మనల్ని మంచిగా చూసిన వాళ్ళందరూ కూడా నన్ను ఇవాటి నుంచి అవమానకరంగా చూస్తారు శ్రీకృష్ణ. ఎందుకో తెలుసా? మనం డబ్బు కోసం అని చెప్పేసి మన దగ్గర వాళ్ళందరినీ చంపేమన్న పేరు మనకు మిగిలిపోదా? ఇంతమందిని మనము ఇలా యుద్ధంలో చంపితే మనకు పాపం రాకుండా ఉంటుందా? మనం నరకానికి వెళ్ళకుండా ఉంటామా? వాళ్ళు మనల్ని చంపినా సరే, అంటే మనం తెలివైన వాళ్ళం, మనకు అన్నీ తెలుసు, పాపపుణ్యాలు తెలుసు, కాబట్టి మనం వాళ్ళని చంపకపోవడం ధర్మం. కానీ వాళ్ళకి తెలియవు పాపపుణ్యాలు, వాళ్ళు చంపుతారు. కాబట్టి వాళ్ళు నన్ను చంపినా నేను వాళ్ళని చంపను. అంటే అర్జునుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే
అర్జునుడు నేను ఇంక ఏ పని చేయను, నేను సంపను అన్నటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. నేను వాళ్ళు నన్ను చంపినా నేను చంపను, వాళ్ళు అర్హులు కారని నాకు తెలుసు, కానీ వాళ్ళు నన్ను చంపినా నేను చంపను శ్రీకృష్ణ. ఎందుకు? నరకానికి వెళ్తారు, నాకు పాపం వస్తుంది, నేను చంపడం తప్పు, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ అర్జునుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు మనకు అర్జునుడు చెప్తున్న మాటలన్నీ నిజమే అనిపిస్తుంది. నిజమే కదా, డబ్బు కోసం ఇంతమందిని చంపడం అవసరమా? వాళ్ళు వాళ్ళని చంపితే చంపని, ఉన్నవాళ్ళు కనీసం హ్యాపీగా ఉంటారు. యుద్ధంలో ఇంతమందిని చంపడం అవసరమా? మన స్వార్థం కోసం. మనం సంపాదించిన తర్వాత కూడా ఎదురుగా ఉన్న బంధువులు ఉండరు మనం చూపించుకోవడానికి, ఎవరి దగ్గర గొప్పలు చూపించుకుంటాం. అర్జునుడు అన్న మాటల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? ఏ విధమైన తప్పులు లేవు. మొదటి అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఒక్కసారి కూడా ఇంకా మాట్లాడు, అలా ఊరికే వింటూ ఉంటాడు. అర్జునుడు చెప్పినవన్నీ వింటూ ఉంటాడు, వింటూ నవ్వుకుంటూ ఉంటాడు, అంతే, ఏం మాట్లాడు. దానికి కారణం ఏంటంటే మొదటి అధ్యాయంలో అర్జునుడు పూర్తిగా విషాదంలో మునిగిపోయాడు, అజ్ఞానంలో మునిగిపోయాడు. ఏ అర్జునుడు గుడాకేశుడో, ఏ అర్జునుడు నిద్రను జయించి అజ్ఞానాన్ని జయించాడో అతడు అజ్ఞానంలో కూరుకుపోయాడు మొదటి అధ్యాయంలో. దీన్ని తమస్సు అంటారు. రెండవ అధ్యాయంలో మొదటి 10 శ్లోకాలలో అర్జునుడు తమస్సులోంచి రజస్సులోంచి సాత్వికతలోకి వచ్చి అప్పుడు శ్రీకృష్ణుడిని శరణు వేడిన తర్వాత శ్రీకృష్ణుడి జ్ఞానబోధ స్టార్ట్ అవుతుంది. రెండవ అధ్యాయం నుంచి అసలు జ్ఞానబోధ స్టార్ట్ అవుతుంది. మొదటి అధ్యాయం మొత్తము కూడా అర్జునుడు నేను యుద్ధం చేయను, పిండం పెట్టిపోతుంది, వర్ణసంకరం జరుగుతుంది, దగ్గర వాళ్ళని చంపకూడదు, అపకీర్తి వస్తుంది, నరకానికి వెళ్తాను, ఇవి సిఎల్ఈఎంటి ఫీచర్స్ అర్జునుడు చెప్పిన వాటిలో చెప్తూ మధ్యలో శ్రీకృష్ణుడి మీద సెటైర్ వేయడం. ఈ సమయం లోపల ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. శ్రీకృష్ణుడు అలా కామ్గా ఉంటాడు, తమస్సులో ఉన్నాడు. అర్జునుడు మాట్లాడేయాలి. ఇప్పుడు మనకు కూడా మన నిత్య జీవితంలో ఎవరైనా తమస్సులో ఉండి మాట్లాడితే వాళ్ళని మాట్లాడనియాలి, వాళ్ళని మనం మధ్యలో ఆపకూడదు. తమస్సులో ఉన్న వాళ్ళని మాట్లాడి, అదే చేశాడు శ్రీకృష్ణుడు కూడా. అర్జునుడిని మాట్లాడినంతసేపు మాట్లాడమన్నాడు. రెండవ అధ్యాయంలో అర్జునుడు ముందు నేను ఎలా చంపమంటావు చెప్పు అంటాడు, తర్వాత నేను ఏం చేయాలో నువ్వే చెప్పు అని చెప్పి రజస్సులోకి తర్వాత సాత్విక గుణంలోకి వస్తాడు. తమస్సులోంచి రజస్సులోంచి సాత్విక గుణంలోకి అర్జునుడు వచ్చాడు. ఎప్పుడైతే అర్జునుడు సాత్విక గుణంలోకి వచ్చాడో అప్పుడు భగవద్గీత ఉపదేశం రెండవ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. మరి అటువంటిప్పుడు మొదటి అధ్యాయం యోగం ఎలా అయింది? అర్జున విషాద యోగము. యోగం అంటే ఏంటి? ఉపాయము, గొప్ప ఆలోచన, అప్పటి వరకు దొరకని ఒక భోగము, భగవంతుడు, ఇలా 4-5 అర్థాలు ఉన్నాయి యోగం అనేదానికి. మరి ఇప్పుడు ఇది అర్జున విషాద యోగం ఎలా అయింది? ఒక్కసారి ఆలోచించినట్లయితే ఈ అధ్యాయంలో మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాము, ఎన్నో కొత్త పాత్రలు తెలుసుకున్నాము, కొత్త సంబోధనలు తెలుసుకున్నాము, ఆ రోజుల్లో ఉన్నటువంటి ధర్మ ఆచారాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాము. అర్జునుడిలో ఉన్న సందేహాలు మనలో ఉన్న సందేహాలు, మనలో ఏవైతే సందేహాలు ఉన్నాయో నరులలో అవే సందేహాలు అర్జునుడిలో కూడా ప్రకటితమయ్యాయి. అవే సందేహాలను మనం చూస్తున్నాం. అంటే మనకు ప్రతినిధి అర్జునుడు. మన సందేహాలన్నింటినీ భగవంతుడు ముందు పెట్టాడు, భగవంతుడు మనకు జవాబిస్తున్నాడు. ఎందుకంటే మనకు మురళీగానం వినేటటువంటి స్థాయి లేదు కాబట్టి గీతాగానం వినాలి. ఆ గీతాగానం వినడం కోసమే శ్రీకృష్ణుడు మనకు అందించాల్సిన జ్ఞానం ఉంది కాబట్టి ఈ మొదటి అధ్యాయం యోగమైంది. అర్జునుడు కనుక సందేహాలు అడగకపోతే మనకి అవకాశం వచ్చేది కాదు. కాబట్టి అది తెలిపినటువంటి అర్జునుడు ఈ అర్జున విషాద యోగాన్ని ఒక యోగంగా చేశాడు. ఇవన్నీ చెప్పి అర్జునుడు ఏం చేశాడంటే ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి, రథం ఎలా ఉంటుందంటే 3 భాగాలుగా ఉంటుంది అనమాట. ముందు ఈయన కూర్చుంటాడు, ఎవరు సారథి, వెనకాల యుద్ధం చేసి అతను కూర్చుంటాడు, ఈ వెనక ఒక సేవకుడు కూర్చుంటాడు అనమాట. అతను ఏంటంటే బాణాలు ఇవ్వడము, గద ఇవ్వడము, కత్తులు ఇవ్వడము, రకరకాల కొద్దిసేపు వాటర్ బాటిల్స్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. అర్జునుడు బాధతోటి ఇవన్నీ చెప్పేసేసి వెనక్కి వెళ్ళిపోయి కూర్చుండిపోతాడు అనమాట. ఆ సేవకుడు కూర్చునే చోట కూర్చుంటాడు. వీళ్ళు పూజార్హులు, ఎదురుగా ఉన్నవాళ్ళు ద్రోణుడు, భీష్ముడు, వీళ్ళందరూ పూజార్హులు. ఎదురుగా ఉన్న వాళ్ళందరూ నా ఆత్మీయులు, నా ప్రాణమిత్రులు. వాళ్ళని చంపి నేను బతకలేను, నేను నరకానికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, వీళ్ళందరినీ నరకానికి పంపడం నాకు ఇష్టం లేదు, వీళ్ళందరి పిండ ప్రదానం జరగకుండా ఉండడానికి నేను కారణం అవ్వాలని లేదు. మధుసూదన అంటే మధు, కైటవులను చంపినటువంటి రాక్షసుడు అని ఒక అర్థం వస్తుంది. మధువు అంటే కామం అనేటటువంటి, ఇప్పుడు ఈ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాను, అది మధువు అనుకుంటే ఆ మధువుని పోగొట్టాలి. అంటే నాలో ఈ చెడ్డ కోరికను పోగొట్టు శ్రీకృష్ణ, నేను నేను ఈ రాజ్యం సంపాదించాలి అనేటటువంటి కోరికను నాలో పోగొట్టు అని మధుసూదన అని, ఇలా కొత్త కొత్త అర్థాలతో కొత్త కొత్త సంబోధనలతో అర్జునుడు మాట్లాడి చివరికి బాధగా వెళ్ళిపోయి వెనక సేవకుడు కూర్చునే దగ్గర
కూర్చుంటాడు. బాణాలు అప్పటిదాకా పడిపోతున్నాయి అంటాడు. ఇప్పుడు తానే పారేస్తాడు. పారేసి పూర్తి అపశకునంతో, పూర్తి దుఃఖంతో, బాధతో ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితుల లోపల అర్జునుడు వెనక్కి వెళ్ళిపోయి కూర్చున్నాడు. కానీ తను ఆలోచించింది ఏంటంటే, ఎదురుగా ఉన్నటువంటి ద్రోణుడికి ఈ విషయం తెలియదా? ఎదురుగా ఉన్నటువంటి భీష్మాచార్యుడికి తెలియదా యుద్ధం తప్పని? వాళ్ళు ఎందుకోసం వచ్చారు? యుద్ధం చేయడం కోసం. క్షత్రియ ధర్మం అని, యుద్ధం కర్మ చేయాల్సింది తప్పదు అన్న విషయం తెలిసినప్పుడు వాళ్ళు వచ్చారు. ఆ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? వాళ్ళు ధర్మ ప్రవర్తనలు కాదా? పోనీ ధర్మరాజు ఎందుకు వచ్చాడు? ధర్మరాజు కూడా ధర్మవర్తనుడే. మరి ధర్మరాజు ఎందుకు వచ్చాడు యుద్ధంలోకి? ఆ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు? శ్రీకృష్ణుడు ధర్మస్వరూపం. అటువంటి శ్రీకృష్ణుడు తనను యుద్ధంలోకి ఎందుకు తీసుకొచ్చాడు? ఆ విషయాన్ని కూడా మర్చిపోయాడు. ఈ విధంగా ఏంటంటే, నాకు యుద్ధం వద్దు, నాకు ఈ లోకం కాదు 3 లోకాలలో ఆధిపత్యం ఇచ్చినా నాకొద్దు, స్వర్గం ఇచ్చినా నాకొద్దు, నాకు ఇంకా ఏది ఇచ్చినా నాకొద్దు, నేను అపకీర్తిని సాధించుకోలేను, ఇంతమంది ఉసురు నాకు అవసరం లేదు, వాళ్ళు నన్ను చంపినా కూడా నేను వాళ్ళని చంపను, వాళ్ళకి తెలియక వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, అన్నీ తెలిసి నేను ఇంటెలిజెంట్ని, మనం యుద్ధం చేస్తే ఎట్లాగా? కాబట్టి మనం యుద్ధం చేయకూడదు శ్రీకృష్ణ, కాబట్టి ఈ యుద్ధాన్ని ఇక్కడికి ఆపేద్దాము అని చెప్తూ ఆ బాణాలను అలా పారేస్తాడనమాట. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? మామకా పాండవశ్చైవ కిమకుర్యత సంజయ అంటాడు. అంటే ఏం చేస్తారు కిమకుర్యత సంజయ్ అంటే ఏంటి? యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తున్నారో అని అడుగుతున్నాడు. ఏం చేస్తారు యుద్ధానికి వెళ్ళి? గోళీలు ఆడుకుంటారా? అంటే ధృతరాష్ట్రుల్లో ఏదో ఒకటి ఇలాంటిది ఏదో జరుగుతుందని ఉందన్నమాట ఆయనకి. ఏదో జరుగుతుంది ఇట్లాంటిది, ధర్మరాజు యుద్ధాన్ని ఆపచ్చు, ఈ అర్జునుడు లాంటివి ఏమన్నా విషాదం జరిగి ఏమన్నా ఆపచ్చు, యుద్ధం జరగకపోవచ్చు, జరగకూడదు అన్నది ఆయనకు ఉంది. కానీ తనంతట తను ఆపలేకపోయాడు అధర్మ ప్రవర్తన చేయడం వల్ల. వీళ్ళు గొప్ప చంద్రవంశానికి చెందిన వాళ్ళు. గురువు అంటే బృహస్పతి యొక్క భార్య తారని చంద్రుడు వల్ల ఆవిడకి బుధుడు కలుగుతాడన్నమాట. ఆ బుధుడి యొక్క సంతానము పురూరవుడు, తర్వాత యయాతి. ఆ యయాతిలోంచి ఇటు యాదవరాజులు అంటే యదువంశం వాళ్ళు, ఇటు కురు వంశం వాళ్ళు. పురు అని ఉంటాడు, పురు తర్వాత కురు, ఇలా 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 వచ్చేసి కురు వంశము వస్తుంది. వీళ్ళ వంశం వాళ్ళే మనకు వచ్చినటువంటి శకుంతల, దుష్యంతులు, భరత వంశము ఇదంతా. ఇటు సైడు క్షత్రియులు వచ్చారు, ఇటు సైడు యాదవులు కూడా వచ్చారు. ఇంత గొప్ప వంశం వీళ్ళది. వాళ్ళలో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు, అన్నీ ఉంటాయి యాదవులు క్షత్రియులు ఇక్కడ. ఎందుకంటే ఇద్దరికి 4 ఫాదర్స్ ఒకటే, యయాతి నుంచే ప్రారంభమైంది. అయితే కాకపోతే ఏంటంటే యాదవులకు రాజ్యార్హత లేదన్నమాట. ఎవరినొకళ్ళని డమ్మీ వాళ్ళని పెట్టి వీళ్ళు రాజ్య నిర్వహణ చేస్తూ ఉంటారన్నమాట. అలాగా గొప్ప వంశంలో పుట్టినప్పటికీ కూడా అర్జునుడు సరైన సమయానికి తమస్సులో మునిగిపోవడం వల్ల బాణాలు పడవేసేసి చింతాక్రాంతుడై వెనకాల కూర్చుండిపోయాడు అనమాట. అంతవరకు చెప్పి మొదటి అధ్యాయం ముగుస్తుంది. ఇప్పుడు ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉన్నట్టయితే మనము వాటి నివృత్తి తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీసుకుంత్రధారి విశ్రమించేద నీ పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ ఉందనుకుంటాను, నాకు తెలియదు. మరి హ్యాండ్ రైజ్ ఇవాళ హ్యాండ్ రైజ్ ఆప్షన్ వస్తుంది. హ్యాండ్ రైజ్ అయిన వాళ్ళకు మాత్రమే ప్రశ్నలు అడిగే ఇది ఉంటుంది. ఎవరైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేసి అడగవచ్చు. చాలా గొప్పదైనటువంటి అధ్యాయము. ఈ అధ్యాయాన్ని చాలా నిర్లక్ష్యం చేసి కేవలం నకాంక్ష విజయ కృష్ణ దగ్గర ఆపేశారు. కానీ ఎన్నో గొప్ప విషయాలు ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. అంటే పాత్రల పరిచయము, పాత్రల సంశోధన, అర్జునుడి యొక్క న్యాయబద్ధంగా అనిపించేటటువంటి ప్రశ్నలు, తను భిక్షం అడుక్కున్నా సరే రక్తకోడుని నేను తినను, పూజార్హులు, కొన్ని విషయాలు కరెక్టే. ద్రోణుడిని భీష్ముడిని చంపలేను అనడం కరెక్టే. కానీ వాళ్ళు కూడా యుద్ధంలోకి వచ్చారు కదా, ఆ విషయాన్ని అర్జునుడు మర్చిపోతున్నాడు. తను క్షత్రియుడు అన్న విషయాన్ని మర్చిపోతున్నాడు, తన కర్మ చేయాలి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. అర్జునుడికి ఇది ఫస్ట్ టైం ఆ యుద్ధము. ఇంతకుముందు ఎన్నిసార్లు యుద్ధం చేశాడు, ఎన్ని యుద్ధాలలో ఎంతమంది అని చంపాడు, వాళ్ళందరికీ పిండ ప్రదానం ఏమైంది అని ఎప్పుడన్నా అడిగాడా? ఎన్నో వందల యుద్ధాలు చేశాడు. అప్పటికే చంపినప్పుడు ఎప్పుడన్నా ఆలోచించాడా వాళ్ళ గురించి, వాళ్ళ ఇళ్లలో ఏం జరుగుతుంది అని చెప్పి? అప్పుడు రాని వర్ణ సంకలం ఇప్పుడు వస్తుందా? ఈ ప్రశ్నలన్నీ మనకు ఉదయించాలి. కానీ మనకేమనిపిస్తుందంటే ఈ అధ్యాయం చూసినప్పుడల్లా, ఈ అధ్యాయం విన్నప్పుడల్లా అర్జునుడు కరెక్ట్ అన్నమాటనే మనకు అనిపిస్తుంది. అది కాదు. జై శ్రీకృష్ణ. ఎవరైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ ఆప్షన్ ఉంది, ఒక్కసారి చూసుకోండి. అది రేజ్ చేసి జై శ్రీకృష్ణ మేడం.
ఆ, సంజయుడు ధృతరాష్ట్రుడి యొక్క అంతరంగిక అధికారి అమ్మ. ఈయనకు రథం నడిపించడమే కాకుండా ఈయన గొప్ప తత్వవేత్త కూడాను. అంటే మినిస్టర్ అన్నమాట. బేసికల్లీ ఈయన ధృతరాష్ట్రుడికి ఒక స్పెషల్ మినిస్టర్ లాగా. ఎందుకంటే విదురుడు ఎంతసేపు కూడా పాండవ పక్షపాతి కదా. ఈయన సంజయుడు అలా కాదు. ఈయన ధృతరాష్ట్రుడు ఏం చెప్తే అది అన్ని ధర్మాలు చెప్తాడు సంజయుడు. చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు అంటాడు, అవన్నీ కాదు, నేను చెప్పినట్టుగా చెయ్యి అంటే నేను చెప్పినట్టు ఆయన చెప్పినట్టుగానే చేస్తాడు. ఈయననే సంజయ రాయభారం కూడా చేసినటువంటిది ఈ సంజయుడే అన్నమాట. ఈ సంజయుడే వెళ్ళి రాయభారం చేసి ఈ 5 ఊళ్ళే ఇస్తా అంటున్నాడు ఈయన అని చెప్పేసి అంటాడు. ఈయన అంతరంగిక అధికారి, ధృతరాష్ట్రుని అపరిమితంగా ప్రేమించేవాడు, స్వామి భక్త పరాయణుడు. ఈయన చివరి వరకు కూడా మహాభారతంలో ఉంటాడు. అందుకనే ఆయన స్థాయికి తగ్గటువంటి దివ్య దృష్టిని వ్యాసుడు ఆయనకు అందిస్తాడు అనమాట. అంటే ఆయన పూర్వజన్మ వృత్తాంతం అవన్నీ నాకు తెలియవు, కానీ ఈ జన్మలో మటుకు ఆయన ధృతరాష్ట్రుడికి చక్కటి అంతరంగిక అధికారి అనమాట. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. యుద్ధము, అతను యుద్ధం జరిగే ముందు ఆ యుద్ధం వద్దని అనుకుంటాడు విదురుడు. వద్దనుకుంటాడు. తర్వాత యుద్ధం లోపల జరిగే సమయం లోపల నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అంటాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడితో అతనికి గొడవ అవుతుంది అనమాట. ఈ యుద్ధం వద్దు, నువ్వు చేస్తున్నది అధర్మము అని చెప్పేసి ధృతరాష్ట్రుడికి చెప్తాడు. చెప్పిన తర్వాత వినడు. వినకపోతే అప్పుడు అతనికి కోపం వచ్చేసేసి యుద్ధం వదిలేసి అతను విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? చివరికి ఎప్పుడో చాలా రోజుల తర్వాత వస్తాడు. ఎప్పుడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండవుల దగ్గర ఉన్న తర్వాత పాండవులే అతన్ని పోషిస్తూ ఉంటారు. ఆ సమయంలో అప్పుడు మళ్ళీ తీర్థయాత్రలు పూర్తి చేసుకుని వస్తాడనమాట. వచ్చి చూసేసరికి జరిగిన విషయాలని తెలుసుకుని బాధపడతాడనమాట. అతనికి ఏంటంటే యుద్ధం ఇష్టం ఉండదు. తనకు ఎంత చెప్పినా కూడా వినడు. ధృతరాష్ట్రుడు విదురుడు ఎప్పుడు చెప్పిన నీతులు కూడా వినడు. అందువల్ల జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. భార్య ఒక్కటే అంటారు కదండి, మళ్ళీ విడివిడిగా కూడా ఉన్నారు. అయ్యో, పాండవులకు ఒక్కొక్కరికి బోల్డంత మంది భార్యలు ఉన్నారండి. ఒక్కొక్క పాండవునికి బోల్డంత మంది భార్యలు ఉన్నారు. అందరికీ అర్జునుడికే ఎంతో మంది ఉన్నారు కదా, మీకు తెలుసు కదా. ఆయన నాగలోకానికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు, చాలా మందిని చేసుకుంటాడు. అదే చేసుకోవచ్చు, ఎవరు ఎంతమందినైనా చేసుకోవచ్చు. ఆ రోజుల లోపల అది ఆ రోజుల్లో పెళ్లి చేసుకునే అవకాశం ఉండేది కాబట్టి చేసుకున్నారు అనమాట. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ధర్మరాజు దేవిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, శిబిరాజు కుమార్తె అనమాట. చేసుకునేవారు ఆ రోజుల్లో. అర్జునుడికి ఉన్నారు, ధర్మరాజుకు ఉన్నారు, భీముడికి ఉన్నారు. భీముడు కూడా హిడింబ ఉంది కదా. సో ఉన్నారు ఆ రోజుల్లో. అందరి భార్యల గురించిన వివరాలు ఇవ్వలేదు, కానీ అందరికీ కూడా ఆ రోజుల్లో బహుభార్యత్వం ఉండేది కాబట్టి ఉన్నారు. అందరికీ కూడా భార్యలు ఉన్నారు. జై శ్రీకృష్ణ. అందరికీ ఉన్నారు భార్యలు, అర్జునుడికే కాదు, అందరికీ ఉన్నారు. ఎందుకు, మన ధృతరాష్ట్రుడికి కనీసం ఒక 100 మంది భార్యలు ఉండేవాళ్ళు గాంధారితో పాటుగా. అది కాక మళ్ళీ ఒక దాసితో కూడా ఆయన యుయుత్సుడు అనే ఒక పుత్రుడిని కంటాడనమాట. సో ఆ పుత్రుడు చివరి వరకు కూడా మిగులుతాడు. అతను కౌరవులలోకి కౌంట్ కాడనమాట. దాసిపుత్రుడు అతను చివరి వరకు కూడా మిగులుతాడు. యుయుత్సుడు అని ఒక ఆయన ఉంటాడు అనమాట. సుఖద అనేటటువంటి ఒక దాసి ద్వారా అతనికి పుడతాడు. సో గాంధారితో పాటు ఆయనకు కూడా బోల్డంత మంది భార్యలు ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో బహుభార్యత్వము ఉండేది. సృష్టి జరపడానికి, అంటే బ్రహ్మదేవుడు ఏంటంటే సృష్టి జరపాలి అన్న విషయం లోపల బహుభార్యత్వాన్ని ఆ రోజుల్లో ఎంకరేజ్ చేశారన్నమాట. చేయడం ద్వారా ఆ రోజుల ప్రమాణం బట్టి అది తప్పు కాదు. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇంకో 5-10 నిమిషాలు తీసుకుందాము. ఇంకా ఉంది టైం, ఇంకొక 5-10 నిమిషాలు. మొదటి అధ్యాయాన్ని ఎప్పుడు కూడా మనం ఇగ్నోర్ చేసాము, కానీ చాలా కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి ఇందులో. ఎప్పుడు విననివి, యుధామన్యుడు ఉత్తమౌజుడు 2 వైపుల రథాన్ని కాపాడడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కదా. సో ఇలాంటివి మనకు జనరల్గా తెలియవు. మొదటి అధ్యాయంలో ఊరికే అర్జునుడు బాణాలు వదిలేసి వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాము.
కానీ ఎన్నో కొత్త విషయాలు ఈ మొదటి అధ్యాయంలో ఉన్నాయి అన్నటువంటిది మనము గుర్తించాలన్నమాట. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. ఇది అర్జునుడికి గుడాకేశుడు నేను పేరున్నప్పుడు అజ్ఞానాన్ని జయించిన వాడు అనుకున్నాను కదా, మరి ఆ జ్ఞానాన్ని జయించినప్పుడు మామూలు యుద్ధాలు అతను చేయగలిగినప్పుడు మరి ఈ విషయంలో మనకు అతనికి జ్ఞానము అజ్ఞానం లేకుండానే ఉండాలి కదా, మనమే ఉండాలి కదా. అవును అవును, ఇది 2 రకాల మోహాలని 2వ అధ్యాయంలో నేర్చుకుంటాము. అర్జునుడు 2 రకాల మోహాలు, సాధారణ మోహం, అసాధారణ మోహం అని 2 రకాల మోహాలు ఉంటాయి. బంధు ప్రీతితో వచ్చేదాన్ని సాధారణ మోహం అంటారు, దాన్ని ఎవరు జయించలేరు. అసాధారణ మోహం అనేది ఏదైతే ఉందో అది క్షత్రియ ధర్మాన్ని వదలడం, ఇది మనం 2వ అధ్యాయంలో నేర్చుకుంటాము. సో అది మాత్రము దురదృష్టవశాత్తు అర్జునుడు ఈ మోహంలో పడిపోయి తనలో ఉన్న జ్ఞానాన్ని మర్చిపోయాడు. అంటే ఎంత జ్ఞాని అయినా ఒకసారి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది అన్నటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. గుడాకేశుడు అయినప్పటికీ కూడా తనను అజ్ఞానము తనని ఆవరిస్తుంది అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఎందుకంటే అల్టిమేట్లీ మనకు మనస్సుతోటి ఇంద్రియాలతోటే సంబంధం. మనస్సు ఇంద్రియాలలో ఏది బలహీనంగా ఉన్నా కూడా మనము వెనక్కి వెళ్ళిపోతాము అన్నదానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. అంటే గుడాకేశుడు అయినప్పటికీ కూడా సాధారణ మోహము, అసాధారణ మోహంలో ఒక మోహము అర్జునుడిని వెనక్కి లాగేసింది. ఈ విషయాన్ని 2వ అధ్యాయంలో కూడా చెబుతారన్నమాట. వాటికి జవాబు చెప్పగానే మామూలు అయిపోతాడు అర్జునుడు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక దెబ్బ తగిలినప్పుడు అమ్మ అనడం పెద్ద ఇది కాదు, అమ్మ అన్నవాడు ఎంత తొందరగా ఆ దెబ్బ నుంచి రికవర్ అయ్యాడు అనేది ఇంపార్టెంట్. అర్జునుడు అంత తొందరగా రికవర్ అవుతాడు, ఈ మోహం నుంచి అంత తొందరగా బయటపడగలుగుతాడు అన్నమాట. అయితే అర్జునుడు మన ప్రతినిధిగా కూడా చేశాడు. బహుశా మన గురించి అడుగుండొచ్చు ఈ ప్రశ్నలన్నీ కూడా. తనకు జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అర్జునుడు 12 సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు, ఆత్మజ్ఞానం సంపాదిస్తాడు, స్వర్గానికి ప్రత్యక్షంగా వెళ్ళగలుగుతాడు, పరమశివుని ప్రత్యక్షంగా దర్శించగలుగుతాడు. కాబట్టి ఈ అజ్ఞానం అర్జునుడిది కాకపోవచ్చు, ఈ అజ్ఞానం కేవలం మనకు జ్ఞానబోధ చేయడం కోసం కూడా ఇచ్చుండవచ్చు కదా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అర్జునుడు నరుల ప్రతినిధి. మళ్ళీ మనకు ఈ గీతోపదేశం కనుక జరగకపోతే, సరైన సమయంలో సరైన బోధ జరగకపోతే అది మనకు అందే అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నోసార్లు అర్జునుడికి శ్రీకృష్ణుడికి కలిసి మాట్లాడుకునేటటువంటి అవకాశం వచ్చినప్పటికీ ఎప్పుడూ కూడా జ్ఞానబోధ జరగలేదు. కానీ మొట్టమొదటిసారిగా జ్ఞానబోధ జరిగింది. కాబట్టి ఆ సమయంలో అర్జునుడిలో అటువంటి భావాలు కలగజేశాడేమో భగవానుడు, అది కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. చక్కటి ప్రశ్న. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. గీతా జయంతికి భీష్మ ఏకాదశికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటది కదండి. ఇప్పుడు మన కాల ప్రకారం అంటే విష్ణు వారు అంపశయ్య మీద ఉన్న చెప్పుకుండి విష్ణు సహస్రనామం చెప్పారు అంటారు కదండి, అది భీష్మ ఏకాదశిగా చెప్తారు. కాకపోతే మరి కురుక్షేత్ర 18 రోజుల్లోనే విష్ణు వారు కాలం చేశారంటారు కదండి. కాకపోతే మరి మన క్యాలెండర్ లోనేమో గీతా జయంతికి భీష్మ ఏకాదశికి చాలా రోజులు వ్యత్యాసం ఉంటుంది కదండి. గీతా జయంతి వేరు, భీష్మ ఏకాదశి వేరు. భీష్ముడు మరణించడానికి ఆయన మకర సంక్రాంతి వస్తే తప్ప తను మరణించను అంటే, మకరం అంటే సూర్యుడు ఉత్తరం వైపుకు ప్రయాణం చేసే ఉత్తరాయణంలో ఉంటే తప్ప తను మరణించను అని చెప్పేసి తను మరణాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాడు. దానికి గీతా జయంతికి సంబంధం లేదు. ఎందుకంటే గీతా జయంతి అనేది మార్గశిర మాసంలోనే ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజు గీత ప్రారంభమైన విషయం కాకపోవచ్చు. ఆ రోజు మార్గశిర మాసం అంటే ఏంటంటే మనకు మార్గాన్ని సూచించేది అని ఒక అర్థం అన్నమాట. మార్గశీర్షము. ఆ రోజుల్లో ఏమయ్యేదంటే మార్గశిర మాసంతో, ఇప్పుడు మనకి ఎలా చైత్రమాసం ఉందో ఆ రోజుల్లో మార్గశిర మాసంతో ఒక సంవత్సరము ప్రారంభమయ్యేది. కాబట్టి ఆయన మరణానికి గీతా జయంతికి సంబంధం లేదు. ఆయన మరణించడానికి తనకు కావాల్సిన అనువైన సమయాన్ని ఆయన యూజ్ చేసుకుని ఆయన మరణించారు. కానీ దానికి గీతతోటి సంబంధం లేదు. గీత కేవలం యుద్ధం లోపల జరిగింది. ఆయన పడిపోయిన తర్వాత చాలా రోజుల పాటు ఆయన బతికి ఉంటాడు. ఆయన బతుకున్న దగ్గర ఒక పెద్ద గ్రౌండ్ లాగా తయారు చేస్తారు, దానికి సెక్యూరిటీ పెడతారు. ఆ సెక్యూరిటీలో కొద్ది మంది వెళ్తూ ఉంటారు. మధ్యలో కొన్ని రోజులు, ఒక 3 నెలలు తర్వాత ఈయన ధర్మరాజు కూడా వెళ్తాడు. బాధపడుతూ ఉంటాడు అనమాట శ్రీకృష్ణుడితోటి. ఎలాగ నేను ఏం చేయాలి, నాకు బాధగా ఉంది అంటే, పద ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి శాంతి అనుశాసనిక పర్వాలు తెలుసుకుంటారు. తర్వాత ఆయన విష్ణు సహస్రనామాలు అందులోంచి అందిస్తారు. కాబట్టి గీతా జయంతికి ఆయన మరణానికి సంబంధం లేదు. అది. జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ మేడం. సార్ ఒక్కటి చిన్నది సంశయం. అది పిండ ప్రదానం తీసుకోరు పెద్దవాళ్ళు కులాంతరం జరిగితే అని చెప్పి ఇచ్చారు కదా. అవునమ్మా, వినిపిస్తుందమ్మా, చెప్పండి. అది మరి ప్రజెంట్ ఇప్పుడు అంతా జనరేషన్ అలానే ఉంది కదా సార్. మరి దీన్ని ఎలాగ పెద్దవాళ్ళు ఎలా తీసుకోవాలి అంటే అడగచ్చో లేదో నాకు తెలియదు. అది మీకు ఏమైనా అర్థమయ్యేలా చెప్తారేమో అని అడిగాను. అందుకోసం మనకు తప్పైతే క్షమించండి. అయ్యో తప్పేం లేదమ్మా. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఖచ్చితంగా చేయవలసినటువంటిది ఉండేది. ఆ రోజుల్లో ధర్మం పూర్తిగా ఉండేది కాబట్టి పూర్తిగా చేయాల్సి వచ్చేది. కలియుగంలో కొన్ని ప్రాయశ్చిత్త కర్మలు అని చెప్పి ఉంటాయన్నమాట. ఆ ప్రాయశ్చిత్త కర్మల ద్వారా పిండ ప్రదానం చేస్తూ ఆ పిండ ప్రదానాల్లో ఇలా పిండాలు పెట్టి ప్రేత రూపంలో వెళ్తున్న వాళ్ళు, మనకు సంబంధికులు, సంబంధం లేని వాళ్ళకి కూడా మీరు వెళ్ళినట్టయితే బ్రాహ్మణులు వాళ్ళు అన్ని రకాల కర్మలు వేరే వాళ్ళకు కూడా, అవసరం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి ఎక్కువ పెట్టిస్తూ ఉంటారు అనమాట. అంటే ఎక్స్ట్రా ఒకటి తయారు చేయించి పిండము అది పెట్టిస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే ఇలాగ ఎవరికైనా జరగని వాళ్ళు మన వంశంలో ఎవరైనా ఉన్నా, లేక మనకు సంబంధికులలో మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నా వాళ్ళకి ప్రేత రూపం నుంచి విముక్తి అయ్యే అవకాశం ఉంది అన్నటువంటిది. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఇంకొక చోట పుడతారు, వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ అలాంటివి దొరకక వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటి, ఆహారం దొరకని చోటనో, ఏ రువాండాలనో, ఏ జింబాబ్వేలోనో అలాంటి ప్లేసుల్లో పుట్టి ఆహారం అవి దొరకవు, సరైన నిద్ర దొరకదు, సరైన నీడ దొరకదు. ఇప్పుడు మనం పిండ ప్రదానం చేసినప్పుడు రకరకాల దానాలు కూడా ఇస్తామన్నమాట. ఎందుకంటే ఇవి పితృదేవతలోని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్కి మనం అందించినవన్నీ వెళ్తాయి. వాళ్ళు ఏం చేస్తారు, పితృదేవతలు తీసుకెళ్ళి మన వాళ్ళు ఎక్కడెక్కడ పుడితే, మనుషులుగా పుట్టచ్చు, పశువులుగా పుట్టచ్చు, దేవలోకంలో పుట్టచ్చు, పాతాళ లోకంలో పుట్టచ్చు, ఎక్కడ పోయినా అక్కడికి మనం అందించినవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇలాగ మనం పెట్టిన ప్రత్యేక పిండాల యొక్క ఆహారం ద్వారా వాళ్ళకు కొంత అందుతుంది. అలా ఖచ్చితంగా అందదనుకుందాం, అలా ఖచ్చితంగా అందదనుకుంటే అప్పుడు వాళ్ళు ఇలాగా ఆహారం, రోటీ కపడా మకాన్ దొరకనటువంటి ప్రదేశము, కూడు గూడు గుడ్డ దొరకనటువంటి ప్రదేశంలో వాళ్ళు పుట్టి కొంత కష్టపడే అవకాశము ఉంది. కాబట్టి వీలైనంత వరకు మనకు తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు బ్రాహ్మణుడు చెప్పినటువంటి వాటిని బట్టి చేయవచ్చు. స్మృతుల లోపల మనకు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నమాట. ఆ ప్రత్యామ్నాయాల బట్టి చేయడం ద్వారా వీలైనంత మందికి, ఎందుకంటే ఇది కలియుగం కదా, ఖచ్చితమైనటువంటి ప్రత్యామ్నాయాలు అందిస్తూ ఉంటారు. ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు, అందరికీ నమ్మకం లేదు, వేరే మతాలలో అసలే చేయరు. కాబట్టి అప్పుడు ఇవన్నీ కూడా నమ్మిన ధర్మంలో మాత్రమే ఉన్నాయి, నమ్మని ధర్మంలో వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయాలు ఉంటాయి. వాళ్ళ మతంలో చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళకు అవి అందుతాయి. నమ్మకం ఇక్కడ ముఖ్యం. జై శ్రీకృష్ణ. పుష్కరాలలో చేయొచ్చు, తర్వాత బ్రహ్మకపాలం లాంటి ప్లేసుల్లో చేయొచ్చు, కాశీలలో, గయలలో చేయొచ్చు, తర్వాత తిథులకు కూడా మనం చేయొచ్చు. వారు చనిపోయిన తిథి తెలిసినట్టయితే తిథుల రోజు కూడా చేయవచ్చు. ఇప్పుడు మనం బ్రహ్మకపాలం దగ్గర ఎవరికైనా పెట్టవచ్చు మన బద్రీలో. అలాగే మీరు పుష్కరాలలో చేసినటువంటిది ప్రతిదీ మన పితృదేవతలు, మనకు తెలియని వాళ్ళ పితృదేవతలకు, తెలిసిన వాళ్ళకి, అందరికీనే కాకుండా మనకు కూడా పుణ్యాన్ని ఇస్తుంది. అందుకే పుష్కరాలలో, నదులలో పెట్టడము అత్యంత శ్రేయస్కరం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అవునమ్మా, అవును, కజిన్సే అవుతారు. కజిన్సే అంతే కదా, కజిన్స్ అందుకే పెళ్లిళ్ళు చేసుకుంటారు. కానీ ఏమైందంటే అందులోపల యదు అనేవా, అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఆ రోజుల్లో కులం కాదమ్మా, ఇది వర్ణం అని అనేవాళ్ళు. వర్ణం అంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళ వంశం ఉండేది. అంటే వేదం నేర్చుకునే వాళ్ళని బ్రాహ్మణులు అనేవాళ్ళు, వ్యాపారం చేసుకునే వాళ్ళని వైశ్యులు అనేవాళ్ళు, అదేవిధంగా పాడి పంటలను చూసుకునే వాళ్ళని యాదవులు అనేవాళ్ళు అనమాట. రాజ్యం చేసే వాళ్ళని క్షత్రియులు అనేవాళ్ళు. సో యాదవులకు ఏం చేశారంటే ఆయన రాజ్యం ఇవ్వకుండా మీరు పాడి పంటలు చేయండి అని చెప్పేసి వాళ్ళకి అటువైపు పంపించేశాడు యదు అనే పుత్రుడికి. ఇటువైపు మిగతా పుత్రులకి ఎవరికైతే ఉందో వాళ్ళకి రాజ్యం అందించగలుగుతాడు. అందించినప్పుడు అందులో పురు మహారాజు, తర్వాత వచ్చినటువంటి శకుంతల దుష్యంతుల కుమారుడైనటువంటి భరతుడు, ఆ భరత వంశం లోపల వచ్చినటువంటి కురు మహారాజు తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు మనకు తెలిసిన వీళ్ళందరూ రాజ్య పరిపాలన చేస్తారు. కాబట్టి వాళ్ళు క్షత్రియులుగా అయ్యారు. ఇటు యాదవ వంశంలో వాళ్ళ వర్ణం ప్రకారం, కులం లేదండి ఆ రోజుల్లో, ఎక్కడా కులం ఉండేది కాదు, వర్ణం ఉండేది. ఆ వర్ణం ఏదైతే ఉందో వర్ణం చేసిన పని వల్ల, అంటే మీరు ఒక కులంలోంచి ఇంకో కులంలోకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు
చేస్తారు కదా, చాలా మందిని బ్రాహ్మిన్స్గా కూడా చేశారు వాళ్ళు. చేయొచ్చు అట్లా, ఈ రోజుల్లో కూడా ఉంది అది. మీరు వేదం నేర్చుకుంటే మీరు బ్రాహ్మిన్స్ అవుతారు. మనకు బ్రాహ్మణులని ద్విజులు అంటారండి. ద్విజులు అంటే ఏంటంటే పుట్టుకతో బ్రాహ్మణులందరూ కూడా శూద్రులతో సమానము. తర్వాత వాళ్ళకి వడకలగ్నం చేసి వాళ్ళు వేదాధ్యయనం కానీ సంధ్యావందనం కానీ చేస్తేనే బ్రాహ్మలు. ఎవడైనా బ్రాహ్మణ్ అయ్యి వారం రోజుల పాటు వరుసగా సంధ్యావందనం చేయకపోతే అతడు బ్రాహ్మణ్ కాడు. సంధ్యావందనము వారం రోజులు మానేసినట్టయితే మళ్ళీ అతను కొత్తగా వడకలగ్నం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా వర్ణాల్లో ఉన్నటువంటి రూల్స్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రకారము యాదవులు అనే వర్ణము పాడి పంటలు చూసుకునేవారు, కాబట్టి వాళ్ళకి రాజ్యార్హత లేదు. కజిన్స్ అందరూ కజిన్సే. ఆ రోజుల్లో విశ్వామిత్రుడు క్షత్రియుడు పుట్టుకతో, కానీ బ్రాహ్మణుగా కన్వర్ట్ అవుతాడు కదా. అలాగే పరశురాముడు పుట్టుకతో బ్రాహ్మణుడు, కానీ క్షత్రియుడిగా మారుతాడు. ఆ రోజుల్లో పోర్టబిలిటీ ఉండేదన్నమాట. అంటే ఒక తండ్రి పిల్లలు కాదు అన్నమాట. ఒక తండ్రి పిల్లలేనమ్మా. నేను ఎక్కడో చెప్పడం కన్ఫ్యూజ్. ఒకే తండ్రి పిల్లలు వేరు వేరు వృత్తులలో ఉంటే ఆ రోజుల్లో కులం వృత్తిపైన ఆధారపడేది. ఇప్పుడు ఈ రోజుల్లో కులం ఏంటంటే పుట్టుకతో ఆధారపడింది కదా. ఆ రోజుల్లో కులం వృత్తిపైన ఆధారపడి ఉంది. తండ్రి ఏమంటాడంటే యదు అనే వాడిని తీసుకెళ్ళి నువ్వు ఈ పాడి పంటలు చెయ్యి అని చెప్పేసి యాదవుడుగా, ఆ యదు కులం వాళ్ళందరూ యాదవులు అంతే. యదు వృత్తి వాళ్ళందరూ కజిన్సే. వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళకు వర్ణం ఇచ్చారు అంతే. వర్ణం అది కులం కాదు, వర్ణం. ఎవరైనా మారచ్చు. ఆ రోజుల్లో జాబాలి అని ఉండేవాడు ఒక ఆయన కులం కూడా తెలియదు. ఆయన ఏం చేస్తాడు, ఒక వేశ్య కొడుకు అనమాట. అతను వెళ్ళి గురువు దగ్గరికి వెళ్తే ఆయన ప్రవర అడిగితే నాకు ప్రవర లేదండి, నాకు బ్రాహ్మణుని కాదు అంటే, మీ అమ్మ పేరు ఏంటంటే చెప్తే చాలని చెప్పి అతన్ని బ్రాహ్మణుడిగా కన్వర్ట్ చేసేస్తాడు. అతడు రాముడికి ప్రధాన మంత్రులలో ఒకటిగా అవుతాడు. ఆ రోజుల్లో కులాలు ఉండేవి కాదు, వర్ణాలు ఉండేవి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మీరు టీటీడీ తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలామంది ఇతర కులాల వాళ్ళకు కూడా వేదాలు నేర్పించి వాళ్ళని అన్ని గుళ్ళల్లో బ్రాహ్మణ్స్గా పోస్ట్ చేస్తున్నారు. తప్పేమి లేదు, ఎవరు ఏ పనైనా చేయవచ్చు. అవును, చాతుర్వ్యన్నం మయా సృష్టి అని చెప్పేసి శ్రీకృష్ణుడే అన్నాడు కదా. గుణ కర్మ విభాగశగా. కర్మ అంటే వాళ్ళు చేసే పని, గుణం అంటే వాళ్ళ యొక్క లక్షణం. వాళ్ళ లక్షణాన్ని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి మాత్రమే వర్ణాలు నేను నిశ్చయించాను అని చెప్పి భగవానుడే మనకు తెలియజేశాడు. కులాలు మనలో మధ్యలో పొలిటికల్ పీపుల్ బ్రిటిష్ వాళ్ళు కలిసి చేసినటువంటి నాటకం. కానీ మనకు ఉన్నవి వర్ణాలే. మొదటి నుంచి కూడా వర్ణాలు ఉండేవి, కుల వృత్తులు ఉండేవి. ఆ వృత్తులను బట్టి వాళ్ళకు ఆ పనులు ఉండేవి అన్నమాట అంతే. అందులో ఎవరైనా కావచ్చు. ఇప్పుడు శివాజీ వంశంలో వాళ్ళ బ్రాహ్మణులు పేష్వాలుగా వాళ్ళు రాజులుగా వెళ్ళారు. వాళ్ళు రాజులుగా ఉండి వాళ్ళు చెప్పారు, పుట్టుకతో నేను బ్రాహ్మణుని, క్షత్రియ ధర్మం నిర్వర్తిస్తున్నాను అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. కాబట్టి ఈ రోజుకు కూడా బ్రాహ్మణులందరూ, ఇప్పుడు మనం చూస్తున్న బ్రాహ్మణులందరూ బ్రాహ్మణులు కాకపోవచ్చు. ఇప్పుడు నేను కూడా నాకు ఒడుగు కానప్పుడు నేను క్షూద్రుణ్ణే, ఒడుగైన తర్వాత నేను రోజు సంధ్యావందనం చేస్తాను కాబట్టి బ్రాహ్మణుణ్ణి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ మేడం. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేశాక మన ప్రతి సంవత్సరం కఠినాలు పెట్టుకోవక్కర్లేదు అంటారు, అది నిజమేనండి? అక్కడ వాళ్ళు ఆ మాట అంటారు, ఇక్కడ వాళ్ళు ప్రతి సంవత్సరం పెట్టుకోవాలంటారు. మనకు పెట్టుకోలేకపోతే ఏం పర్వాలేదు, పెట్టగలిగితే పెడితేనే మంచిది. బ్రహ్మకపాలంలో కానీ గయలో కానీ పెడితే మళ్ళీ ఇంకెక్కడా పెట్టుకోక్కర్లేదు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఇక్కడ పిండ ప్రదానం చేసినప్పుడు కూడా మనకు చెప్తారు వాళ్ళు, గయా శ్రాద్ధ ఫలిత ప్రాప్తి రస్తు అని చెప్పేసి అంటారు. అంటే గయలో శ్రాద్ధం పెట్టినటువంటి ఫలితం రావాలి అని చెప్పేసి దీవిస్తారు. కాబట్టి అలాంటప్పుడు గయలోనే పెడితే మరోసారి పెట్టవలసిన అవసరం లేదు. కాకపోతే మనకు వీలైనప్పుడు పెట్టడంలో తప్పు లేదు. అది ఇక్కడ వాళ్ళు మాత్రం ఒప్పుకోరు, మన వైపు మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు నేను కూడా ఇండియా మొత్తం తిరిగాను, ఎన్నోసార్లు తిరిగాను, ఎన్నో చోట్ల మా నాన్నగారికి పెట్టాను. కానీ ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరము మా నాన్నగారికి తప్పకుండా ఆయన తిథి రోజు అందరము పెడతాము. అమావాస్య తిలా తర్పణాలు కూడా ఇస్తాము. జై శ్రీకృష్ణ. ఇంకొక 2-3 క్వశ్చన్స్ తీసుకోవచ్చండి ఎవరికైనా ఉంటే. 3:30 వరకు ఇంకొక 6-7 మినిట్స్ ఉంది. లేదంటే మనము కాల్ క్లోజ్ చేసుకోవచ్చు.
జై శ్రీకృష్ణ. మీరందరూ ఇంకా కూడా ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే గ్రూప్ లోపల పోస్ట్ చేయండి. ఆ గ్రూప్ ఇవాళ రేపు కూడా ఓపెన్ ఉంటుంది. గ్రూప్ లోపల మీ సందేహ నివృత్తి పోస్ట్ చేయండి. మీ అవగాహన ఆడియోలు కూడా ఇందులో పోస్ట్ చేయండి, గ్రూప్ లోపల పోస్ట్ చేయండి. నేను సోమవారం నాడు ఎప్పట్లాగే మళ్ళీ ప్రశ్నావళి 2 పంపిస్తాను. ప్రశ్నావళి 2కి అందరూ తప్పకుండా సమాధానాలు ఇచ్చే ప్రయత్నము చేయండి. అప్పుడు మళ్ళీ మన అవగాహన గట్టిపడాలి. ఎందుకంటే వినేసి మర్చిపోయేటట్టయితే మనకు యూట్యూబ్లో కొన్ని వందల వేల ప్రవచనాలు ఉన్నాయి. మనది ప్రాక్టికల్గా చేద్దాము అన్నటువంటి ఉద్దేశంతో ఈ మహాయజ్ఞం మనం అందరము ప్రారంభించుకున్నాం. కాబట్టి ఒకటే జ్ఞాపకం ఉంచుకోండి, ఈ గ్రూప్ పేరు ఉద్ధరేత్ ఆత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. కాబట్టి జస్ట్ అలా వచ్చేస్తాయి మనకు ఇవి అని అనుకోకండి. మన వైపు సాధన ఖచ్చితంగా ఉండాలి. పారాయణం చేస్తున్నారా? చెయ్యాలి. పారాయణం చేసిన తర్వాత ఆ వివరణ నేర్చుకుంటున్నారా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకున్న వివరణలో ఆచరించగలిగే ప్రతిదీ ఆచరించగలుగుతున్నామా? అత్యంత సులభ రీతిలో ధర్మాన్ని చేసుకోవచ్చు. ధర్మం చేయడం చాలా సులభము. చాలా చిన్న చిన్న విషయాల్లో ఎంతో ధర్మాన్ని చేసుకోగలిగే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనము మంచి మార్గాన్ని వదులుకునే అవకాశం లేదు. ఎప్పటికైనా సరే ఈ ధర్మబద్ధమైనటువంటి మార్గాన్ని మనము పట్టుకునే ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఇస్తున్నటువంటి ప్రశ్నావళికి జవాబులు ఇస్తూ ఉండండి. మీ వివరణ ఆడియోలు తప్పకుండా ప్రతి వారము పంపిస్తూ ఉండండి. ఇంకా కూడా ఏమన్నా సందేహాలు ఉన్నా కూడా గ్రూప్ లోపల పెడుతూ ఉండండి. తద్వారా ఏమవుతుందంటే మీ అవగాహన గట్టిపడితే మీరు ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయితేనే ఈ జ్ఞానం మీకు ఎక్కువ రోజులు ఉంటుంది. లేకపోతే మర్చిపోతాం. మనం ఇవాళ విన్నది రేపు సాయంత్రానికి మర్చిపోతాం. జ్ఞాపకం ఉంచుకోండి. కొంతమంది రేపే మర్చిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రవచనాలు అంటే ఎట్లా ఉంటాయంటే చెప్పిన కొద్దిసేపటి లోపల ఆవులింతలు వస్తాయి. ఇంకొద్దిసేపు వింటే నిద్ర వచ్చే అవకాశం ఉంది. గంట సేపు వింటే గాఢ నిద్రలోకి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్థాయి కాకుండా మనము ఆచరణ యోగ్యమైనటువంటి భగవద్గీతను నేర్చుకుంటున్నాము. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ ఉపయోగించి నేను ఎన్నో గ్రంథాలలో ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో చోట్ల సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మళ్ళీ తద్వారా ప్రశ్నావళి అవి కూడా మీ అందరి కోసము నేను రాధ గారు సారిక గారు ఎంతో శ్రద్ధతో చేస్తున్నటువంటి ఒక మహాయజ్ఞం ఇది. దీని అంతటికీ మీరు తప్పకుండా సహకరించాలి. మీ వంతు సహకారం ఉంటేనే ఈ యజ్ఞంలో ఎవరిని వారు ఉద్ధరించుకోగలరు. మనల్ని ఎప్పుడు వేరే వాళ్ళు ఉద్ధరించలేరు. వేరే వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోగలం కానీ నేర్చుకోగలం కానీ ఆచరించేది మాత్రము మనమే. అందుకే ఉద్ధరేత్ ఆత్మానం. ఈ విషయాన్ని మరోసారి మీకు దృఢ సంకల్పంతో ఖచ్చితంగా తెలియజేస్తూ మీరందరూ ఇదే శ్రద్ధాశక్తులను కొనసాగిస్తారని ఆశిస్తూ, భగవంతుడి కృప మనందరిపైన ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ వచ్చే శనివారం వరకు జై శ్రీకృష్ణ.